ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృపచొప్పున మమ్మును కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి భాగ్యమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి ప్రభువా, మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 దినముల బైబిల్ సెమినార్ కార్యక్రమం తొలి 2 దినాలు ప్రభువా మీ నామమునకు మహిమార్థముగా మా బ్రతుకులకు మేలుకరముగా వాటిని జరిగించుకోవడానికి చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింపచేసి ఉన్నారు. ఈ ఆఖరి దినాన్ని ప్రారంభించుకొనుచున్నాము తండ్రి. మా బ్రతుకుల కొరకు మీరు ఏది సిద్ధపరిచారో, ఏది వినాలని ప్రభువా మీరు కోరుకున్నారో, మీ పిల్లలైన వారందరూ కూడా ఈ మాటలు చక్కగా ఆలకించినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలని తెరవండి. ఎవరు కూడా ప్రభువా కఠినమైన మనసుతో ఉండకుండా మెత్తటి హృదయాల మీద తండ్రి వారు నేర్చుకొనుచున్నది ప్రభువా వారి బ్రతుకులకు అన్వయించుకోవటానికి, తెలుసుకున్న సత్యాన్ని బట్టి ప్రభువా మీ సంకల్పానుసారముగా జీవించి లోకమందు మిమ్మల్ని మహిమపరిచి రేపటి దినాన ఆ పరలోకానికి క్షేమంగా చేరుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఏర్పాటు చేసుకున్న ఈ 3 దినముల బైబిల్ సెమినార్ కార్యక్రమం, మరి ఈ 3వ రోజు మనమందరం కూడా ఈ విధంగా ఆయన పాద సన్నిధికి చేరటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనందరూ కూడా ప్రాప్తింపచేశారు. మరి తొలి 2 దినాలు మనం నేర్చుకున్నది ఏంటో ఒక్కసారి మననం చేసుకోండి. ఈరోజైతే కనుక మీరు చెయ్యాల్సింది ఏంటో, అనుసరించవలసిన వారెవరో ఈరోజు మనం తెలుసుకుందాం. నిన్నటి దినమైతే ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోకూడదు, లేకపోతే ఎవరు చేసిన పనులను మనం చేయకూడదు అన్న సంగతిని, ప్రతి విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు డూస్ అండ్ డోంట్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చేయవలసినవి, చెయ్యకూడనివి. చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అన్న సంగతిని గురించి అయితే కనుక తెలుసుకోవటం కోసం ముందు ఏం చేయకూడదు అన్న సంగతిని గురించి గడిచిన 2 రోజులు అయితే కనుక మనం వివరించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏం చేయకూడదు అనుకున్నప్పుడు మొదటి రోజు మనం తిమోతి రాసిన పత్రికలోని మాటలు, పేతురు పత్రికలో రాసిన మాటలు, యెషయా గ్రంథంలో రాసిన మాటలను బట్టి మనం కొన్ని వచనాలు చదువుకుంటూ వాటిల్లో అయితే కనుక దేవునికి అయిష్టమైనవి, అసహ్యమైనవి ఏవి అన్న సంగతిని గురించి, స్త్రీల విషయంలో దేవుడు ఏది వద్దంటున్నాడు, ఏం చేస్తే కనుక ఆయన అయితే కనుక మరి ఇబ్బంది పడతాడు, లేకపోతే కనుక ఆయన కోపగిస్తాడన్న సంగతిని గురించి మొదటి రోజు అయితే కనుక మీకు కొద్ది చిన్న ఉదాహరణలతో అయితే కనుక మీకు చెప్పడం జరిగింది. 2వ దినం వచ్చినప్పుడైతే కనుక కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు జరిగించిన కార్యక్రమాలను చూసినప్పుడు అలాంటి జీవితం మీరు జీవించకండి. దేవునికి కోపం కలిగించే పని మీరు చేయకండి. అలా చేయటం వల్ల అయితే కనుక మీ జీవితం మీరే కాదు, మీరు కట్టుకున్న మీ భర్తలు, మీ పిల్లలు, మీ కుటుంబాలు తరతరాలకు కూడా అయితే కనుక శాపం ఉండబోతుంది అన్న సంగతిని గురించి అయితే కనుక నిన్నటి దినాన్న మనం చదువుకున్నాం. అందులో భాగంగా కొంతమంది వ్యక్తుల గురించి కూడా, వాళ్ళు చేసిన తప్పుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అవ్వమ్మ గారు చేసిన తప్పు యావత్తు మానవాళి అంతటికి కూడా మరణాన్ని తీసుకొచ్చింది. భర్తకి శాపం, భర్తకి శిక్ష పడింది. ఈరోజు పురుషులైతే కనుక చెమటోడ్చి కష్టపడుతున్నారు అనుకుంటే, వాళ్ళ కన్నీరు కార్చిన, రక్తము కార్చిన, చెమట కార్చిన, ఈరోజు పడరాని పాటలు వాళ్ళు పడుతున్నారు అనుకుంటే కారణం స్త్రీ చేసిన తప్పు పురుషునికి శాపంగా పరిణమించింది. అందుచేత దయచేసి అయితే మాత్రం తొందరపడకండి, హవ్వమ్మ చేసినట్టుగా మీరు చెయ్యకండి. ఆ అవ్వమ్మ చేసిన తప్పే చివరికైతే కనుక ప్రకృతికి కూడా, భూమికి కూడా, నేలకు కూడా శాపంగా పరిణమించి అప్పటి వరకు లేని పిచ్చి మొక్కలు
ముండ్ల కంపలో మొదట్లో సృష్టి ఆరంభములో అయితే కనుక దేవుడు వాటి ఏటిని కూడా చేయలేదు. అక్కడ కేవలం ఆహారానికి పనికొచ్చే చెట్లు ఉండేవే తప్ప, సృష్టి ప్రారంభంలో అయితే కనుక మనిషికి ఉపయోగకరంగా ఉన్న చెట్లు ఉన్నాయే తప్ప ఈ ముళ్ళ కంపలో గడ్డో లేకపోతే చెత్త ఇలాంటిది ఏది సృష్టి ప్రారంభంలో లేదు. ఏ రోజైతే కనుక మనిషి తప్పు చేశాడో, హవ్వమును బట్టయితే కనుక పొరపాటు జరిగిందో, మనిషికి శ్రమ అంటే ఏంటో తెలియచేయటం కోసమే ఈరోజు ఈ ముండ్ల కంపలు వచ్చినా గచ్చపోదలు వచ్చినా వీటన్నిటిని అయితే కనుక దేవుడు శాపగ్రస్తంగా అయితే కనుక ఈరోజు మనిషికి తయారు చేశాడు. ఎక్కడన్నా ఎలాంటి పిచ్చి తుప్పలు కనపడుతున్నాయి, ఇలాంటి గచ్చపోదలు కనపడుతున్నాయి, ముండ్ల కంపలు కనపడుతున్నాయి అనుకుంటే మీకు అన్నీ ఏం గుర్తు రావాలి? ఇవన్నీ కూడా స్త్రీ చేసిన తప్పును బట్టి, హవ్వమ్మ చెప్పిన అతిక్రమాన్ని బట్టి దేవుడైతే కనుక ఇలాంటి తప్పు శిక్షించాడు కదా. ఇక రెండోది వచ్చినప్పుడు శారమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు తన భర్త అనుకున్న అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఈ సంగతిని మరిచిన ఆమె, నా మాట చెల్లుబాటు కావాలి, నాకు అర్జెంటుగా పిల్లలు కావాలనే ఉద్దేశంతో దేవుని వాగ్దానాన్ని అయితే కనుక పెడచెవిని పెట్టి అబ్రహాముకు హాగర్నిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేయటం వరకు ఈమె చేసింది. మళ్ళీ హాగరు ఎప్పుడైతే శారమ్మ గారికి వ్యతిరేకంగా మాట్లాడిందో మళ్ళీ వెంటనే హాగర్ గారిని అయితే కనుక ఇంట్లోంచి బయటికి తరిమేసింది. హాగర్ గారికి పుట్టిన కొడుకు, శారమ్మ గారికి పుట్టిన కొడుకున్న ఇసాక్ అయితే కనుక ఆగర్భ శత్రువులుగా తయారైపోయారు. సవతి కొడుకులు ఈరోజు ప్రపంచానికి ఒక చీడ పురుగుల్లాగానో లేకపోతే రాచ పుండుల్లాగానో అన్నట్టుగా అయితే కనుక తయారయ్యి ఇప్పటికీ కొట్టు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళైతే కనుక అన్నదమ్ముల మధ్యన పోరాటం, ఒకే తండ్రికి పుట్టిన వారు అంత భయంకరంగా కొట్టుకోవటం అనేది ప్రపంచ చరిత్రలో వాళ్ళిద్దరినే చూసి నేర్చుకోవాలి. పైగా ఎవర్రా అంటే కనుక విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం యొక్క పిల్లలు వాళ్ళు. తప్పెవరిదంటే శారమ్మ గారి యొక్క తొందరపాటు. కానీ దానికోసం దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూడకుండా ఆమె చేసిన తప్పు అయితే అంత పెద్ద ప్రమాదానికి హేతువైంది కదా. రెబ్కా గారి దగ్గరకు వచ్చినప్పుడు తను ప్రేమించిన తన చిన్న కొడుకు అయితే కనుక ఆశీర్వాదం దక్కాలన్న ఉద్దేశంతో తన భర్తకైతే కనుక అబద్ధం చెప్పి అన్నను మోసం చేసి తానైతే కనుక యాకోబు ఆశీర్వాదం తెచ్చుకునేటట్టుగా తన కొడుకునైతే కనుక ప్రేరేపించి పంపించింది. కానీ దానివల్ల పర్యవసానం ఏంటంటే కనుక తాను ప్రేమించిన కొడుకు ఆ యాకోబు 20 సంవత్సరాల పట్టయితే కనుక పడరాని పాటలు పడాల్సి వచ్చింది. చివరికి ఆ కొడుకు రాకమునిపే ఈ రెబ్కా గారు కూడా చనిపోయింది. గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రేమించిన కొడుకు చూడడానికి కూడా లేకుండా అయితే కనుక ఆఖరి క్షణాలు లేకుండా రెబ్కా గారు కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మూడోది వచ్చినప్పటికీ కనుక రాహేలు గారు. ఆ రాహేలు గారి దగ్గరికి వచ్చినప్పటికీ కనుక ఆమె చేసిన తప్పు ఏంటా తప్పు? ఏం చేసింది? తండ్రి దగ్గర నుంచి సంక్రమించినది ఏదైతే ఉందో ఆ కుల దేవతలు, గృహ దేవతలు ఏదైతే ఉందో వాటిని తీసుకుని రావటం వలన యాకోబుకి అయితే కనుక తీసుకురాని పెద్ద శాపాన్ని అయితే కనుక ఆమె తీసుకొచ్చింది. షెకెము పట్టణంలో అయితే కనుక పడరాని పాటలు వాళ్ళు పడరాని పరిస్థితి అయితే కనుక వాళ్ళకి వచ్చిందంట. రాహేలు చేసిన తప్పు ఒక విధంగా తండ్రిని మోసం చేసే, భర్త యొక్క పరిశుద్ధతను దెబ్బతీసింది. ఇశ్రాయేలీ జనాంగం యొక్క ఒకవేళ దేవునికి ఈ స్థితి అనుకుంటే కనుక దానిని కూడా అయితే కనుక అవమానపరిచే పరిస్థితి. అందుచేత ఆమెను రాహేలునైతే యాకోబు గొప్పగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా రాహేలుకైతే కనుక అబ్రహాము పితరుల కుటుంబీకుల్లో అయితే కనుక చోటు తక్కకుండా, సమాధిలో చోటు తక్కకుండా బయట మాత్రమే ఆమె పాతి పెట్టబడే పరిస్థితి వచ్చింది. ఆమె అయితే కనుక హెబ్రోన్లో ఉండటానికైతే కనుక రాహేలుకి అవకాశం లేకుండా పోయింది. యాకోబు మనసులో ఉంది కానీ దేవుని మనసులో మాత్రం రాహేలు లేకుండా పోయిందని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఆమె చనిపోవటం వలన ఒక విధంగా చూస్తే కనుక యోసేపు బెన్యామీను ఇద్దరు కూడా తల్లి లేకుండానే, తల్లి ప్రేమ లేకుండానే పెరగాల్సిన దుస్థితి వచ్చింది. ఆమె చేసిన తప్పును బట్టి దేవుడు ఆవిడికి శిక్ష విధించినందుకు గాను, ఆమె తీసుకురాకూడని అన్య దేవతలైతే కనుక కూడా తీసుకొచ్చుకున్నందుకు గాను, ఆమె చేసిన పనిని బట్టి దేవుడైతే కనుక ప్రసవంలోనే ఆమెను చంపేశాడు. బెన్యామీను యోసేపులు అయితే కనుక తల్లి లేకుండానే పెరగాల్సిన దుస్థితి అయితే కనుక వాళ్ళకి వచ్చింది. యాకోబు కష్టం కలిగింది, దీనా చెడిపోయింది. ఒకటి కాదు, చాలా ప్రాబ్లమ్స్ అయితే కనుక వాళ్ళందరూ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మూడోది వస్తే కనుక దీనా, ఈవిడ పరిస్థితి ఏంటి? తండ్రి యొక్క ఈ స్థితి ఏంటో, అసలు దేవుని పిలిపేంటో ఆవిడకి అర్థం కాక తండ్రి చెప్పిన కట్టుబాట్లో ఉండకుండా లోకాన్ని చూడాలనుకుని చెప్పి ఇంటిని విడిచిపెట్టయితే కనుక బయటని చూడడానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఎప్పుడైతే కనుక లోకాన్ని చూడడానికి వెళ్ళిందే కానీ లోకం యొక్క చెరకు ఆమె లోబడాల్సిన పరిస్థితి వచ్చింది, చిక్కుపడిపోయింది దాంట్లో. ఆ లోకుల యొక్క ఏమన్నా ఇక్కడ వాళ్ళ దుష్టత్వంతో, దుర్మార్గత్వంతో అయితే కనుక ఆమె జీవితాన్ని అయితే కనుక పాడు చేసుకుంది. పోనీ ఆవిడ చనిపోయిందంటే కాదు,
ఆమెను చెడిపినందుకు కోపంతో అన్నలు అనుకున్న ఇద్దరు హంతకులుగా మారి ఒక ఊరునైతే కనుక చంపేశారు. తండ్రి అయిన యాకోబుకైతే కనుక దుఃఖం, కుటుంబం అంతా కూడా భయంతో అక్కడి నుంచి పారిపోవలసిన పరిస్థితి కనుక దీనా తీసుకొచ్చింది. పోతీఫరు భార్య తనకున్న శరీర బలహీనతను బట్టి, యోసేపు మీద ఆమె కలిగిన మోహాన్ని బట్టి యోసేపును తన వశం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమైనందుకు గాను తన మాట కాదన్నాడు అన్న ఉద్దేశంతో ఆ యోసేపు మీదనే ఆమె అయితే కనుక అన్యాయముగా నిందమోపి, నీతిమంతుడు అనుకున్న యోసేపును, పరిశుద్ధుడు అనుకున్న యోసేపును అయితే కనుక ఒకరు దండించి జైల్లో పెట్టించి తనైతే కనుక కన్నీళ్ళు పెట్టుకునేటట్టుగా చేశారు. ఇంటికి ఆశీర్వాదం అనుకున్న యోసేపుని తమ కామ కోరికల కోసమైతే కనుక పోగొట్టుకోవటమే కాకుండా చివరికి ఆ యోసేపుని దుఃఖపరిచే పరిస్థితి వచ్చింది. తర్వాత కుటుంబం పరిస్థితి ఏమైందని ఒకరు బైబిల్లో రాయకపోయినా ఒక నీతిమంతుడికి ఇబ్బంది కలిగించినందుకు తప్పకుండా వాళ్ళకైతే మాత్రం శిక్ష పడి తీరుతుందని మాత్రం దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక నయోమి దగ్గరికి వచ్చినప్పుడు చక్కటి భర్త, ఇద్దరు బంగారు కొడుకులను కనుక్కున్న ఆమె, బెత్లెహేములో ఉన్నంతసేపు కూడా ఎంతో సంతోషానందాలతో బ్రతికిన ఆమె, ఎప్పుడైతే బెత్లెహేములో కరువు వచ్చింది అనుకున్నారు, అంటే దేవుని సన్నిధిలో వాళ్ళకి ఏదో లోటు కలిగింది. దేవుని సన్నిధిలో వాళ్ళకి లోటు కలిగింది. ఎందుకు వచ్చిందని దేవుణ్ణి ప్రార్థించాలి. ఏదైనా తప్పును బట్టి శిక్ష పడితే కనుక ప్రభువా మమ్మల్ని మన్నించి మరలా మా పూర్వస్థితిని దయచేయమని చెప్పి దేవుని వేడుకోవాలి. కానీ అక్కడ ఉన్నంతసేపు ఆ దేవుని సన్నిధిలో మాకేదో లోటు ఉందన్న ఉద్దేశంతో దేవుని జనాంగాన్ని, దేవుని ప్రజల్ని, లేకపోతే దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇవిడ వెళ్ళవద్దని, దేవుడు ఎక్కడికైతే వెళ్ళవద్దని శాసించాడో, ఎక్కడికి వెళ్ళకూడదని దేవుడు చెప్పాడో ఆ మోయాబీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుంది. ఆడ వెళ్ళిన తర్వాత తన పిల్లలు ఇద్దరిని కూడా అయితే కనుక మోయాబీయులకి ఇచ్చి పెండ్లి చేసి పరోక్షంగా ధర్మశాస్త్రాన్ని ఆవిడ ధిక్కరించింది, దేవుని మాటను ధిక్కరించేస్తుంది. అలా ధిక్కరించినందుకైతే కనుక దేవుడు భర్తను చంపేస్తాడు, ఇద్దరు మగపిల్లలు అనుకున్న వాళ్ళిద్దరిని కూడా చంపేస్తాడు. అంటే నీకు దేవుడు ఏదైనా చెప్పాడు అనుకున్నప్పుడు, దేవుని చిత్తాన్ని అనుసరించేటప్పుడు తాత్కాలికంగా మనకు కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదురవుతాయి. విశ్వాసం అంటే అదే కదండి. పరీక్ష అంటే ఏంటి? నువ్వు దేవుని చిత్తాన్ని అనుసరించి జీవిస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైతే నీతి తప్పకుండా పర్వాలేదు, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చడం కోసం ఆకలి దప్పులు కూడా భరించేవారు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు సహించేవారు ఎవరైతే ఉంటారో వారు ధన్యులు కదా. ఓర్చుకోవాలి. నేను దేవుని కొరకు ఒక్క పూట భోజనం లేకుండా ఉండలేనా? నేను దేవుని కొరకు ఒక్క పూట అయితే కనుక నిద్ర లేకుండా నేను బ్రతకలేనా? దేవుని కొరకైతే కనుక ఈ మాట దుఃఖాన్ని నేను భరించుకోవడం ఉండలేనా? పరిశీలించుకోవాలండి. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. నా భక్తి నిజమైనదా కాదా, నా విశ్వాసం నిజమైనా కాదన్న సంగతి దేవుడు పరీక్షించేటప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుని మీద మనం నమ్మకం ఉంటే కనుక చావనన్నా చస్తాను, కానీ నేను ఏ మాట అయితే ఇచ్చానో, ఏ ప్రమాణం అయితే చేస్తానో అందులోంచి మాత్రం నేను బయటికి రాను. నీతిమంతుడు ఎలా ఉంటాడో అనుకున్నప్పుడు 15వ కీర్తనలో చెప్తున్నాడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. నేను పెళ్లిలో నా భార్యతో ప్రమాణం చేశాను, నేను కలిమి ఎందును, లేమి ఎందును, బాధ ఎందును, సుఖమందును, సంతోషమందును, రోగమందును, ఆరోగ్యమందును ఇవన్నిటిలో నేను ఉంటానని ఆ రోజు ప్రమాణం చేశాను. నేను ప్రమాణం చేశాను అంటే కనుక, నేను దేవుని ముందు ప్రమాణం చేశాను కనుక, నా భార్య అనారోగ్యంతో ఉన్నా, నా భార్య అయితే కనుక అనుకోగా లేకపోయినా, నాకు నచ్చినట్టుగా ఉన్నా లేకపోయినా, నేను చేసిన ప్రమాణానికి నేను కట్టుబడినప్పుడు మాత్రమే నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లు లెక్క. నేను ప్రమాణం చేశాను అనుకుంటే కనుక నా భార్య పక్షంగా నేను చేసిన ప్రమాణం నేను నెరవేర్చుకోవాలి. ఏదైనా జరగని, ఆమె అందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నేను కోరుకున్నట్టుగా చెప్పింది చేసినప్పుడే కాదు, ఒక విధంగా నాకు విరోధంగా ఉన్నా, నాకు నచ్చకపోయినా, కొన్ని సందర్భాల్లో నాకైతే కనుక ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటే నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లు లెక్క. మీ అందరి కాపురాల్లో కూడా దేవుడైతే చూస్తున్నాడు, మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు చేసిన ప్రమాణాలను బట్టి, నేను కలిమి ఎందును, లేమి ఎందును ఉంటాననుకున్నప్పుడు కావాలని లేమి కలిగిస్తున్నాడు. ఈరోజు మీకు మీ చేతిలో డబ్బులు లేకుండా, తినడానికి తిండి లేకుండా చేసినప్పుడైతే కనుక మేము పరీక్షిస్తున్నాడు. అప్పటికి కూడా మీ భర్త భార్య కలిసి ఉంటారా? ఆరోగ్యమందును అనారోగ్యమందును ఉన్నారనుకుంటే కనుక, ఆరోగ్యంగా ఉన్నంతసేపు సుఖభోగాలు అనిపించడం కాదు, అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా మీరైతే కనుక మీరు ఆనందంగానే బ్రతుకుతున్నారా? ఇవన్నీ చూస్తాడంటే, నా భర్త మంచోడైతే నేను పువ్వులో పెట్టి చూసుకుంటే నేను ప్రేమిస్తానని కాదు, నా భర్త పచ్చి తాగుబోతే అయితే, పెద్ద దుష్టుడు దుర్మార్గుడైతే, రోజు నన్ను కొట్టే పరిస్థితి వచ్చినా, అకారణంగా నన్ను హింసించే పరిస్థితి కూడా నా భర్త ఎడలైతే కనుక నా ప్రేమ తగ్గదు. ఎందుకంటే నేను దేవుని ముందు ప్రమాణం చేశాను అక్కడ రోజు. సో నా ప్రమాణము తప్పదు అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని చిత్తానికి తగినట్టుకున్నట్టు.
ప్రతి కుటుంబంలో ప్రతి కాపురలో కూడా దేవుడైతే కనుక మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ప్రతిరోజు మీరు పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మీ ప్రమాణానికి ఏ రోజు జారిపోతారో అని చూస్తున్నాడు. దుష్టుడు మిమ్మల్ని పడగొట్టడం కోసం అయితే కనుక అనుక్షణం రెడీగా ఉన్నాడు. ఎక్కడ దొరుకుతారా, మీరు నోరు ఎప్పుడు జారిపోతారా, మీరు మాట ఎప్పుడు తప్పుతారా, ఎప్పుడు మీ భార్యాభర్తల మధ్యలో తగ్గు వస్తుందా, మీ కనుక్కున్న మీ బిడ్డల దగ్గరికి వచ్చిన, మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ సహవిశ్వాసులు ఎవరి దగ్గరికి వచ్చినా మీరు చేసిన ప్రమాణము ఈరోజు కూడా మీరు నిలబెట్టుకునే పరిస్థితి ఉందా, పారిపోయే పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు కూడా మీరు చేసిన ప్రమాణం నిలబెట్టుకున్నారా, పారిపోతున్నారా? నాకు కుదరలేదండి, నాకు అనుకూలంగా లేదండి, నాకు నచ్చలేదని మీరు అనుకుంటే ఆ రోజు మీరు ఓడిపోతున్నట్లెక్క. మీరు ఆ రోజే ఓడిపోతున్నట్లెక్క. పిల్లలే కావాలి కావాలి కావాలని ఎంతో ఆసక్తిగా కనుక్కున్నారు. ఇచ్చినందుకైతే కనుక దేవునికి మీరు కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని. మరి ఇచ్చిన పిల్లల్ని మీరైతే కనుక పెంచవలసిన విధంగానే పెంచుతున్నారా? మీరు కోరుకున్నట్టుగా బుద్ధిగా ఉంటేనే కాదు, వారు అంగవైకల్యంతో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ప్రేమించే మనసు మీకుందా? వాళ్ళు ప్రయోజకులు అయితే కాదు, వాళ్ళైతే కనుక అడ్డదిడ్డంగా తిరిగి పోకిరి వాళ్ళు అయిపోయినప్పుడు కూడా అప్పటికే నా బిడ్డల మీద నాకు ప్రేమ ఉందని మీరు చెప్తున్నారా? వాళ్ళు మీకు నచ్చినట్టుగా మీకు ముద్ద పెట్టినప్పుడే కాదు, కొన్ని సందర్భాలు అయితే కనుక మిమ్మల్ని రాచి రంపానే పెట్టి పిల్లలుగా తయారైనప్పుడు కూడా అప్పటికి కూడా వారి మీద మీకు ప్రేమ తగ్గకుండా వారి జీవితం బాగుండాలని మీరు కోరుకునే పరిస్థితి ఉందా? మీ నోటితో ఆశీర్వాదం ఇవ్వాల్సింది పోయి మీరే మీ పిల్లల్ని శపించే పరిస్థితిలోకి వస్తున్నారు అనుకుంటే కనుక మీరు ఎప్పుడో దేవుని దృష్టిలో ఓడిపోయిన సంగతి తెలుసా? మీరు దేవునికి ఎప్పుడైతే కనుక దూరం అయిపోయారో ఆ రోజే మీకు దేవునికి సంబంధం లేదు. మీరు ఎలుగెత్తి అరిచిన ప్రభువా అని మీరు ఎన్నిసార్లు పిలిచినా పొరపాటును కూడా మీ మనవి ఆయన సన్నిధికి చేరదు. తొలి రోజే మీకు ఆ మాట చెప్పాను. మీ ప్రార్థన ఎందుకు వినడం అనుకుంటే అసలు ముందు మీరు ఉండవలసిన విధంగా ఉండలేరు. నేనేం చేశానంటున్నారు మీరు చేసేది అన్నీ తప్పులే. మీరు ఎప్పుడు కూడా మాట మీద నిలబడట్లేదు. ఏ క్షణానికి ఎప్పుడు మీరు ఉంటారో తెలియదు. మీ ప్రవర్తన ఎప్పుడు కూడా స్థిరంగా లేదు. ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా మీరైతే కనుక కరెక్ట్గా ఉండట్లేదు. మీరు నిలబడటం, మిమ్మల్ని పరీక్షించటం. ఈ నయోమి దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక ఆవిడ చేసింది తప్పదే. ఈ బెత్లెహేములో ఆహారం ఉన్నంతసేపు ఇక్కడ లేకపోతే కనుక మరొక చోట అన్నారా? మీ తల్లిదండ్రుల దగ్గర అయితే కనుక మాకు అనుకూలంగా ఉన్నంతసేపు అదే, లేకపోతే మా అత్తారింటికి వెళ్ళిపోతున్నారా? మళ్ళీ అత్తారింట్లో మిమ్మల్ని బాగా చూసినంతసేపు ఓకే, ఏదైనా చిన్నపాటి ఇబ్బంది కలిగింది అనగానే నిన్ను పుట్టిటి పారిపోతున్నాను అనుకున్నారా? మీకు నయోమికి పెద్ద తేడా ఏమీ లేదండి. ఒకవేళ కనుక మీరైతే కనుక ఎక్కడొక చోట అక్కడో చోట అన్నట్టుగా సందర్భోచితంగా కనుక మీరు ప్రవర్తిస్తున్నారనుకుంటే కనుక మీకు నయోమి కలిగిన శిక్ష పడుతుంది. మీరు క్షణక్షణానికి ఇల్లు మారకండి, క్షణక్షణానికి ఊర్లు మారకండి. మీరు ఎక్కడో ఒక చోట చివరికి ప్రార్థనకి వెళ్ళి సంఘం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉండండి. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా కొంతమందికి అయితే కనుక ఎలా ఉంటుందంటే కనుక 10 రోజులు అక్కడ 10 రోజులు ఇక్కడో పాస్టర్ గారు అక్కడో పాస్టర్ గారు అక్కడ. ఎందుకు ఇది? మీ మనస్సుకు ఉండాలని కాదు, మిమ్మల్ని పరీక్షించడం కోసమే కొద్దిపాటి ఇబ్బంది ఎదురైనప్పుడు, మిమ్మల్ని పరీక్షించడం కోసం కొన్ని సందర్భాలు మీకు హెచ్చరికలు వచ్చినప్పుడు, మీకు ఆకలికి లేకపోతే కనుక తాగడానికి నీళ్ళు కూడా మీకు కొరత వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒక్కటే మాట, ఏమో నేను నమ్ముకుని ఇక్కడికి వచ్చాను, నేను ఉన్న స్థలంలో దేవుడు ఉండమన్న స్థలంలో ఉండాలి తప్ప నేను కరువు వచ్చింది కదా అన్న ఉద్దేశంతో నేను ఐగుప్తుకి వెళ్ళిపోతానంటే కుదరదు. కరువు వచ్చిందన్న ఉద్దేశంతో కనానులో ఉండకుండా నేను గెరారికి వెళ్ళిపోతానంటే కుదరదు. అబ్రహాం అంతటి వాడు కూడా ఈ తప్పు చేసినప్పుడు దేవుడు అబ్రహాముకి తగిన శిక్ష వేస్తాడు. వెళ్ళిన 2 సందర్భాల్లో కూడా అబ్రహాం ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? శారమ్మ చనిపోలేదు, కానీ శారమ్మని దగ్గరికి వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఈయన కూడా అది కరువు వచ్చింది కదా అనే ఉద్దేశంతో అయితే కనుక తాను దేవుడు ఉన్నామన్న స్థలంలో ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఎక్కడ ఉన్నామన్నాడో అక్కడే ఉన్నాడు. మిమ్మల్ని చెప్పేంత వరకు కూర్చోండి, అక్కడ కంగారు పడకండి. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల పాటు ఉండాలని దేవుడు నిర్ణయించాడు ఇశ్రాయేలీ ప్రజల్ని. 400 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు నోరు మూసుకుని అక్కడ ఉండాలి. ముందుగా వచ్చేద్దాం అనుకున్నా కుదరదు, సమయం పూర్తవ్వాలిగా. మీరు అనుకున్న సమయం పూర్తవ్వాలి కదా. బబులోను దేశానికి వెళ్ళినప్పుడు కూడా 70 సంవత్సరాలు అక్కడ ఉండాలని దేవుడు నిర్ణయించాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా కానీ నువ్వు అక్కడ ఉండి తీరాలి. నేను ముందే పారిపోతాను అనుకుంటే కానీ కుదరదు. నువ్వు ఎన్ని చేసినప్పుడు కూడా దేవుడు నియమించిన కాలం పోదు. నువ్వు హాస్పిటల్లో ఇన్ని రోజులు ఉండాలని దేవుడు నిర్ణయిస్తే నువ్వు మధ్యలో పారిపోయి చేద్దామనుకున్నా కుదరదు. నువ్వైతే కనుక ఉండకూడని చోట దేశం కానీ దేశం వెళ్తావా, ఊరు కానీ ఊరు వెళ్తావా, నేను అక్కడ ఉండమన్నాడు అనుకుంటే నీకు శిక్ష అది. నువ్వు ఉండాలనుకున్న చోట ఉండలేని పరిస్థితిలో వేరే చోటకు నువ్వు వెళుతాను అనుకుంటే నీకు శిక్ష. నువ్వు ఏమంటాను లేదు, నువ్వు చేసిన తప్పును బట్టి అయితే కనుక ఆ శిక్ష నువ్వు ఖచ్చితంగా భరించి తీరాల్సిందే. ఇందులో ఎవ్వరికి మాత్రం మినహాయింపు మాత్రం ఉండదు. ఉండమన్నాడు దేవుడు. ప్రభువా నేను ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు,
నన్ను ఎందుకు ఇక్కడ పెట్టావో తెలియదు, నాకైతే ఇక్కడికి ఎవరో లేరు, నాకు ఈ స్థలము కూడా నచ్చలేదు, నేను ఉండలేకపోతున్నాను, దయచేసి అయితే కనుక నాకు విమోచన కలిగించని దేవుణ్ణి అనాలే తప్ప నీకు ఇష్టం వచ్చినట్టు సొంతంగా మాట్లాడుకుంటే కుదరదు. ఉండు అన్న చోట ఉండు, ఉండమన్న చోట కూడా కరువు వచ్చినప్పుడు కూడా ఆయన మా వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. నేనున్నది దేవుని సన్నిధిలో, నేను దేవుని ప్రజల మధ్యన ఉన్నాను, దేవుడు మాకు ఇచ్చిన పాలు తేనెలు ప్రపంచ దేశంలో ఉన్నాను. మేమేదో చేయకుండా తప్పు చేస్తాం, అందుచేతనే మాకు శిక్ష కలిగింది. ఆకలిస్తుందన్న ఉద్దేశంతో పారిపోకూడదన్న బుద్ధి ఎవరికి ఉండాలి? ఆ నయోమికి ఉండాలి. వెంటనే నయోమి అయితే కనుక దేవుని సన్నిధిలో ఆహారం లేదని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? దేవతల దగ్గరికి వెళ్ళిపోతే కనుక మొలెకు గుడారాన్ని సేవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళిపోయిందంట. అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ, ఆదివారం అయితే కనుక లేకపోతే మీటింగ్లు ఉంటే ఇక్కడ, ఒకరు ఇది కాకపోతే కనుక అక్కడైతే సంతర్పణ పెడుతున్నారు, భోజనాలు పెడతారంటే అక్కడ, లేకపోతే అక్కడ కాకపోతే ఇంకో చోటకి. ఇంతేనా బతుకులు? దీని కొరకైనా మనం కేవలం ఒక పూట కూటు కొరకైతే కనుక కక్కుర్తి పడే పరిస్థితుల్లో మనం ఉన్నాము. దేవుని సన్నిధిని కనుక విడిచిపెట్టుకుంటే కనుక జరిగే పరిణామాలే. నయోమిని అనుకున్నప్పుడైతే కనుక మీ దగ్గరికి వస్తే నన్ను ఎక్కడుండమన్నాడు దేవుడు? నేను ఉండమన్నా చోట ఉండాలి, కానీ దేవుని ధిక్కరించి మరో చోటకు వెళ్ళాను అనుకుంటే, ఆయన సెలవు లేకుండా నేను ఏదైనా చేశాను అనుకుంటే కనుక అది తీరని నష్టమే తప్ప మరొకటి కాదన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవటం. నెక్స్ట్ వచ్చిందంటే యెజెబెలు. ఏమంటావిడ? ఈవిడైతే కనుక దేవుని ఎరగని జనాంగం నుంచి వచ్చిన ఒక అనురాలు. దేవుని ఎరగని జనాంగం నుంచి వచ్చినప్పుడు ఒక దేవుని సన్నిధిలో ఉండటానికి అవకాశం కలిగింది ఆవిడ. పొరుగు దేశం నుంచి అయితే కనుక అక్కడికి వచ్చింది ఆవిడ. వచ్చినప్పుడైతే కనుక ఏమో ఇప్పటివరకు నేను ఎరగని జనాంగం వచ్చాను, పైగా ఇదంతా కూడా దేవుని సన్నిధి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకునే దైవజనులు వెళ్ళాం కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు నా పద్ధతి మార్చుకుని నా మెట్టినింటికి అయితే కనుక మేలు కలిగేటట్టుగా ప్రవర్తించాలనుకోలేదు. కానీ తన పుట్టింట్లో ఎలాంటి అల్లరి చిల్లరి వేషాలు ఉన్నాయో ఆ అల్లరి చిల్లరి వేషాలని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలనుకుందట? దేవుని సన్నిధిలో పెట్టాలనుకుందాడు. మరి నా బ్రతుకు మంచిది అయితే కనుక నా కుటుంబాన్ని మంచి చేసుకోవటంలో తప్పలేదే. కొంతమంది మెట్టినీటికి వెళ్ళినప్పుడు ఈ రోజైతే కనుక పుట్టింట్లో మంచి అలవాట్లు నేర్చుకున్న వాళ్ళు వెళ్ళి అత్తారింట్లో అయితే కనుక మీకైతే కనుక కొంచెం క్రమం తెలియదు కనుక నా మాట విని చక్కగా సర్దుకుంటానని చెప్పి వాళ్ళు నొప్పించుకుంటూ చక్కగా చేస్తారు. కానీ మన బ్రతుకు బాగున్నప్పుడు ఒక మంచి కుటుంబానికి వెళ్ళినప్పుడు అయితే కనుక ఏం చేయాలి? మన పద్ధతులు అయితే కనుక మార్చుకోవాలి. మగపిల్ల అనుకున్నా ఆడపిల్ల అనుకున్నా ఎవరైనా కానీ అది ఎలా కుదురుతుంది? నా పుట్టిన నుంచి వచ్చిన వాసనలు అయితే కనుక పోగొట్టుకున్న ఉద్దేశంతో అల్లరి చిల్లరిగా తెలిసిన యెజెబెలు వచ్చేతే కనుక చివరికి దేవుని ప్రజల్లో కూడా పాడు చేసే పరిస్థితి వచ్చింది. అందుకోసం అని చెప్పి తన మాట నెరవేర్చుకోవడం కోసం భర్తకి అడుగులు మడుగులు వత్తడం ప్రారంభించింది. భర్తనైతే కనుక తన గ్రిప్పులో తెచ్చుకోవడం కోసం వాడు కోరుకున్న ప్రతి దౌర్భాగ్యమైన కోరికను కూడా తీర్చే పరిస్థితి వచ్చేస్తుంది. అందులో భాగంగా నీతిమంతుడు అనుకున్న నాబోతునైతే కనుక రాళ్లతో కుట్టించి చంపించింది. అది మన బైబిల్ గ్రంథంలో ఒకటే రాశారు. బైబిల్ గ్రంథంలో అయితే కనుక అది ఒకటే రాస్తారు. ఇలాంటి దుష్కార్యములు అది ఎన్ని చేసి ఉంటుందో తెలియదు. తన మెప్పు పొందడం కోసం, భర్త యొక్క మెప్పును పొంది అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అవి చేసిన తప్పులు ఎన్ని ఉంటాయో మనం ఊహించలేము. ఈ తప్పులన్నీ చేసినందుకైతే కనుక దేవుడు నీతిమంతుల రక్తాన్ని ఓడుస్తున్నందుకు గాను దేవుడైతే కనుక యెజెబెలుకి అయితే కనుక శిక్ష వేశాడు. ఆమె చేసిన తప్పును బట్టి భర్తకి శిక్ష, ఆమె చేసిన తప్పును బట్టి అయితే కనుక అతని పిల్లలకి శిక్ష. ఇక కుటుంబం లేకుండా కంప్లీట్గా ఆహాబు యొక్క వంశాన్ని దేవుడు కంప్లీట్గా తుడిచేసినంత. ఇక అతని పిల్లలు ఎవరో లేకుండా, అతని వంశము ఉనికిలో లేకుండా దేవుడైతే కనుక మొత్తం తుడిచేశాడు. ఎవరు చేసిన తప్పు? ఏం కావాలి వీడికి? ఏం కావాలి? నీకు తెలియనప్పుడు, నీకు మంచి లేనప్పుడు నేర్పించే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఆమె తప్పు చేస్తున్న సంగతి తెలిసైతే కనుక ఆమెను హెచ్చరించడం కోసమైతే కనుక దేవుడు ప్రవక్త అయిన ఏలియాను పంపించి మరీ చెప్పాడట. ప్రవక్తని ఏలియాని పంపించినప్పుడు కూడా ఈ మాట వినే రకం కాదు కదా. దేవుణ్ణి ఎరిగిన ఏ ఆడదైనా కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న మీరు దేవుని ఎరిగిన వారు అనటానికి చిన్న ఉదాహరణ ఏంటంటే మీరు వినయంతో ఉంటారు. మీరు మొదటి రోజే మీకైతే చెప్పాను ఎలా ఉంటారు? అణుకువ స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉంటారు. మీకు దేవుడు తెలుసు అనటానికి మిమ్మల్ని చూడగానే ఎట్ ఎ గ్లాన్స్, ఒకవేళ కనుక ఎవరైనా పరిశీలించే వాళ్ళు ఎవరు ఉన్నారనుకుంటే, మీరు కట్టుకున్న అందమైన చీర కట్టుకుంటే కట్టుండొచ్చు కాక, మీరు బంగారు నగలు పెట్టుకుండొచ్చు కాక, మీ మొహానికైతే కనుక మేకప్లు లిప్స్టిక్లు పెట్టుకుండొచ్చు కాక, ఇవన్నీ కాదు. కానీ మనిషిని చూసేటప్పుడు ఏ మగవాడైనా కానీ పురుషుడైనా కానీ లేదా కొద్దిపాటి వివేకం కలిగిన ఏ ఒక్క దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని చూడగానే మీరు ఇంతకీ మీ వ్యక్తిత్వం ఏంటనే సంగతి మిమ్మల్ని చూడగానే ఆ ఎపిరియన్స్లను పట్టేసుకుంటారు. మీరు అనుకువ కలిగి ఉన్నారా?
మీ స్వస్థ బుద్ధి చూస్తారండి. అక్కడ దేన్ని చూసినప్పుడు మీరు కూర్చునే విధానాన్ని చూస్తారు, మీరైతే మాట్లాడే విధానం చూస్తారు, మీరు తినే తిండిని చూస్తారు, మీరు ఏ వ్యక్తులతో మీరు సంభాషిస్తున్నారో కూడా చూస్తారు. చివరికి మీ దృష్టి దేని మీద ఉందో కూడా చూసి ఆ బుద్ధిని బట్టి అయితే కనుక మిమ్మల్ని అంచనా వేస్తారు. ఇక్కడ కూర్చుని మీ అందరి దగ్గరికి వచ్చేప్పటికల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. మీరు అందరూ కూర్చున్నంత మాత్రం చెత్త ఏదో దేవుని సన్నిధికి వచ్చి ముసుకేసి కూర్చుంటే కనుక భక్తురాలు అన్నారని నేను అనుకోవద్దండి. నాకైతే కనుక మీ మీద అంత గొప్ప అభిప్రాయాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద నాకైతే లేదు. ఎందుకంటే మీ బుద్ధి ఏముందన్నది, మీ దృష్టి ఎక్కడున్నది, మీరు వినే పద్ధతి ఎలా ఉన్నది, మీ వస్త్రధారణ ఎలా ఉన్నది, లేకపోతే కనుక మీ ఆలోచన విధానం ఎలా ఉన్నదో నాకు కంటికి కనపడుతుంది కదా. మిమ్మల్ని చూసినప్పుడు నేనంటే ఓకే, నేనైతే నాకు ఒక ఆశ, నాకు పిల్లలుగా నేనైతే కనుక మీరందరూ నా పిల్లలుగా ఉంటారు కనుక నేను అందరికీ నా ఆశ ఏంటంటే ఈరోజు కాకపోతే రేపైనా కానీ నా కొడుకు బాగుపడతాడు, ఈరోజు కాకపోతే రేపైనా నా కూతురికి అయితే కనుక తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుందనే ఉద్దేశంతో మీకైతే కనుక చెప్పడానికి, మీరు విసుక్కున్నప్పుడు కూడా తల్లి పిల్లలకి ఎలాగైతే చెప్తుందో మీరు విసుకుండా నేను అలాగే చెప్తున్నాను. ఇక మొదలెట్టేసేటరా బాబు క్లాసు అని మీరు అనుకున్నప్పుడు కూడా మీరు ఎన్ని క్లాసులు అనుకున్నా గ్లాసులు అనుకున్నా అది పగలగొట్టినా పర్వాలేదు, కానీ నేను మాత్రం చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు బుద్ధి తెచ్చుకుంటారనే ఉద్దేశంతో. మీలో మార్పు, మిమ్మల్ని చూడగానే మీ అణుకువ, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక పురుషుని దగ్గరికి వెళితే కనుక మీ ప్రవర్తన చూడంగానే మీ క్యారెక్టర్ అంటే అర్థమైపోద్దండి. మీ ఎదురుగా కనపడింది చిన్నోడే పెద్దోడే కాదండి, అతను యవనంలో ఉన్నాడా వృద్ధాప్యంలో ఉన్నాడా అయితే పసిపిల్లడని కాదు. మీరు ఒక మగవాడి ముందు మీరు నుంచున్నారు అనుకుంటే కనుక మీరు ఆ నుంచుని మీరు మాట్లాడే విధమే మీరు ఏంటనే సంగతి తెలిసిపోద్దన్న సంగతి మీకు తెలుసా. మీరు చూడగానే దూరం నుంచి చూసేస్తే కనుక మీ క్యారెక్టర్ని అంచనా వేస్తారని. మీరు మాట్లాడే విధానంలోనే ఒకటే చెప్తున్నాడు అక్కడ, అణుకువా. మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూడా అణుకువ, ఎందుకంటే ఎవరిని ధిక్కరించే పరిస్థితి ఉండదు, తల్లి లాలించినట్టుగానే ఉండాలి. అంతేగాని సరసమాడినట్టు ఉన్నారు అనుకుంటే కనుక కొంతమంది మాట్లాడేటప్పుడు వెటకారపు మాటలు మాట్లాడతారు, ఎదుటివారిని అయితే కనుక టీజింగ్ చేసేటట్టుగా ఉంటుందండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ బాగాలేదనే సంగతి సింపుల్గా దీనికోసం ఎవరు చెప్పక్కర్లా. మీ నోటి వెంట వచ్చే మాట మిమ్మల్ని గురించి అయితే కనుక తెలియపరచబడదు. మీరు ఎంత నటించినా, మీరు ఎదుటివాడి ముందైతే కనుక కావాలని మీరు అయితే డ్యాన్స్ నాటకం ఆడినప్పుడు కూడా మీరు చూసినప్పుడైతే మీ మాటల్లోని వ్యంగ్యం గురించి ఆలోచిస్తే కనుక ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. మీ క్యారెక్టర్ ఏంటనే సంగతి ఎవరు చెప్పక్కర్లా. అయిపోయి నేనే తెలిసిపోయి అనుకోకలేదండి. మీ మాటే, మీ పలుకు మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్తుంది. మీ హృదయంలో ఏముందన్న సంగతి బయట లాక్కొచ్చేది ఏంటంటే కనుక మీ మాటే. మీ మనస్సులో ఏముందన్న సంగతి, నీచంగా మాట్లాడుతున్నారా లేకపోతే కనుక ఎదుటివారికి అయితే కనుక హితకూరంగా మాట్లాడుతున్నారు సంగతి అర్థమైపోద్దండి. సో అందుకని మిమ్మల్ని మీరు చూసుకోండి, అణుకువా, తొందరపడకండి, మీ ఇష్టం మాత్రం చేయకండి. ఇజిబెలిలాగా ఎదుటివాడిని ఎదిరించే మనస్తత్వం ఇప్పుడు రానవ్వకండి. ఒక పురుషుని ఎదిరించే పరిస్థితి మీకు ఎప్పుడు రాకూడదు. ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి మీరు ఎదిరించే పరిస్థితి మీకు ఎప్పుడు రాకూడదు. మాట్లాడకండి. ఏమైనా కావాలనుకుంటే కనుక ఆ పని మీరు ఎక్కడ చేయాలంటే మీ భర్త దగ్గరికి వెళ్ళి మీ భర్తకి దగ్గర చెప్పి ఎదుటి పురుషునితో మాట్లాడి, పరపురుషునితో కనుక మీరు మాట్లాడాలనుకుంటే కనుక మీ ట్రాన్సాక్షన్ ఎక్కడంటే కనుక మీరు చిన్నపిల్లలుగా ఉంటే మీ తండ్రికి చెప్పండి, మీ తోబుట్టులకి చెప్పండి, మీరు పెరిగితే కనుక పెళ్ళైతే కనుక మీ భర్తలతో చెప్పండి, మీ వయసు పెరిగి మీకు చెయ్యంత కొడుకు వచ్చాడు అనుకుంటే కనుక చేతికి అందొచ్చిన కొడుకుతో చెప్పండి. మీరు ఏది చేసినా వారితో వాళ్ళు మాట్లాడుకునే భాష సరిపోద్ది. పురుషుడు ఎప్పుడు కూడా ఆడదొచ్చేతే కనుక ఎదురుగా మాట్లాడుతుంటే అవమానంగా భావిస్తాడు. ఏ ఆడపిల్లైనా పురుషుని దగ్గరికి వచ్చి కనుక ఏంటి అన్నట్టు మాట్లాడితే కనుక తప్పు లేకపోయినప్పుడు కూడా అయితే కనుక పురుషుడు దాన్ని అవమానంగా భావిస్తాడు. మీకు అర్థం కావట్లా. మీ ఇంట్లో భర్త దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీరు ఎప్పుడైతే కనుక తల ఎత్తారో తెలియకుండానే తనైతే కుంగిపోతాడండి. మొదట్లో అవమానం అనుకుంటాడు, రెండో దానికి వచ్చేటప్పటికీ ఇదేంటిది, నేను వయసులో పెద్దోడిని, భర్తని కదా, నేను ఏలుకునేవాడిని కదా, తానేంటే నాకు ఎదురు సమాధానం చెప్తుందన్న ఉద్దేశంతో మీ మీద తనకున్న అభిప్రాయం కూడా పోతుంది. అందుకని ఎప్పుడు కూడా అయితే మాత్రం దేవుడు మీకు చెప్పింది, ఒక స్త్రీగా ఉండాలనుకుంటే మీరు సుకుమారంగానే ఉన్నట్టు, మీరు సందర్భం వచ్చినప్పటికి తప్ప, అవసరం అనుకుంటే తప్ప, మరీ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అనుకుంటే తప్ప మీరైతే మాత్రం మీకున్న ఒరిజినల్ క్వాలిటీని అసలు పోగొట్టుకోవద్దు. మీరు అడుక్కువ. రెండవది అయితే కనుక చెప్పే మాటలో స్వస్థ బుద్ధి, దాంట్లో మలినం లేకుండా చూసుకోండి. మీరు మలినం లేకుండా చూసుకోండి. మీ బుద్ధి మంచిదే ఉండాలి, వంకర బుద్ధి కాదు, దుర్బుద్ధితో మాట్లాడటం కాదు. మీరైతే కనుక స్వస్థ బుద్ధితో మాట్లాడుకునే మాటలైతే మాట్లాడాలి. యెజబెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె క్యారెక్టర్ అంతా కూడా ఎరాటిక్గా ఉందండి, అంత తప్పులమయమే. యెజబెల్ దగ్గరికి వస్తే కనుక ఆమె జీవితం అంతా కూడా తప్పులమయమే. అలా తప్పులమయంగా ఉన్నది కనుకనే ఆ యెజబెల్ గురించి మరీ పనిగట్టుకుని ఎక్కడ మాట్లాడాడో తెలుసా, ప్రకటన గ్రంథంలో కూడా ఆమెనే మాట్లాడాల్సి వచ్చింది.
ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తిని అయితే కనుక నేను ఉంచును అన్నాడు. ఇలాంటి వ్యక్తికి అయితే కనుక నేను విధించే శిక్ష ఏంటి అన్నాడు తెలుసా? ఇలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఎవరన్నా ఒకవేళ కనుక ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక దయచేసి ఆ మాటను ఒకసారి చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు. సంఘములో ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. నాకు సమాజం వద్దు, నాకు ఇల్లు వద్దు, మీ ఇంటి వ్యక్తిగత విషయాలు కూడా నేను రాను. మీ భార్య భర్తల మధ్యన ఏం జరుగుతుందో నాకెందుకో, నేను అక్కడి వరకు కూడా రాదలుచుకోలేదు. నేర్చుకుంటే కనుక నేర్చుకుని మీ ఇంట్లో కూడా అయితే కనుక సౌమ్యంగా స్వస్థ బుద్ధితో మీరు కూడా ఉండమని మాత్రం కోరుకుంటాను. సంఘంలో కూడా అయితే కనుక ఇలాంటి దౌర్భాగ్యులు ప్రవేశించారట. అలాంటి యజబెలీలు ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడికి వచ్చేప్పుడైతే కనుక ఏమంటున్నారు అనుకున్నప్పుడు చూడండి, అక్కడ నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తను ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి తగిన సమయం ఇచ్చి తిని. దేవుడు ఎవరిని కూడా వెంటనే హఠాత్తుగా లేపేయాలని కోరుకోడు, కానీ వాళ్ళకైతే కనుక సమయం ఇస్తాడు. తప్పు తెలుసుకోవడానికైతే కనుక దేవుడు సమయం ఇస్తాడు. ఏంటి ఆ సమయం? ఎలా తెలుస్తుందో తన సమయం ఇచ్చాడని? తనకైతే కనుక నేను సమయం ఇచ్చి తిని. ఎట్లాగా అనుకున్నప్పుడు చూడండి, అక్కడ అయినను తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి, అంటే ఒంట్లో ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఆ రోగము ఎవరి సిమ్టమ్? అది దానికి సైనింగ్ అంటే ఏంటి? ఏం చెప్పాలి? చేయకుండా తప్పు చేస్తావు కనుక ఇప్పటికీ మంచమే పడుకునేకి ఎవరు దగ్గర రారు కదండి. మొదటి రోజు పరామర్శలు వస్తాయి అంతే కదా, 2-3 రోజుల వరకు ఇస్తారు. పళ్ళు పలహారాలు మాత్రం ఎప్పటివరకు పట్టుకొస్తారు. అందరూ యాపిల్ కాయలు కూడా కొంచెం కాస్ట్లీ పెరిగిపోయినాయి కదా, అది ఇవ్వటం మానేస్తారు. వచ్చేవాళ్ళు కూడా అరటిపళ్ళును కమలాకాయలు ఇస్తున్నారు. ఇంక అంతే. మీరు మంచమే పడుకున్న పెద్ద ఏమి రావండి. వాళ్ళు కొంతమంది ఒకవేళ మంచమే పడుకుంటే కనుక ఏదైనా కొంచెం పళ్ళు పొలాలు వస్తాయని ఉద్దేశంతో కొంచెం నటిస్తున్నారేమో. అందుకని ఈ మధ్యకాలంలో నాకు జ్వరం వచ్చినా కానీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నాను. ఎందుకంటే కమలాకాయలు అరటిపళ్ళు నేనేం చేసుకోను. మరి అదే యాపిల్ పళ్ళు లేకపోతే దానిమ్మ పళ్ళు పట్టుకొస్తారంటే పట్టు రావట్లే ఎవరు కూడా. మీకు కూడా అంతే. మీరు మంచమే పడుకుంటే కనుక ఒకవేళ అర్థం మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ మంచం మీద పడుకుంటే కనుక మీకు ఇచ్చే సైన్ ఏంటి తెలుసా? మీరు ఎవరో పట్టుకొచ్చే పళ్ళు పొలాలు తీసుకుంటాం కోసం కాదు, దానికోసం వెయిట్ చేయకండి. ఎందుకు మంచం ఎక్కాను? అందరూ తిరుగుతుంటే నేనెందుకు పడుకోవాల్సి వచ్చింది? అందరూ హ్యాపీగా ఆనందంగా పళ్ళుది ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళుతుంటే, లేకపోతే దేవుని మందిరానికో మరొక చోటుకు వెళ్తుంటే నేను మంచం ఎక్కాల్సిన పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? ఏం తప్పు చేస్తుంటాను? మీరు ఎప్పుడు మంచం ఎక్కినా ఆ పూట మీరు మంచం మంచి లేవలేకుండా పోయారు అనుకుంటే తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, మీరు మంచం ఎక్కారనుకుంటే ఇమ్మీడియట్గా మీకు గుర్తు రావాల్సింది ఏంటి తెలుసా? సంథింగ్ ఈజ్ దేర్. దేవుడు నన్ను మంచమే పడుకోబెడతానని చెప్పలేదు. నేను మంచమే పడుకున్నాను అనుకుంటే ఏదో నేను తప్పులోకి వెళ్ళాను, ఎక్కడో దారి తప్పాను. ఆయన చెయ్యమన్నది ఏదో చెయ్యకపోయినా తప్పే, ఆయన చెయ్యొద్దన్నది చేసినా తప్పే. ఈ రెండింటిలో ఏదో చేశాను. ఈ రెండింటిలో నేను ఏదో చేశాను, అందుకు నేను మంచం ఎక్కాను. ఈరోజు ఎవరో వచ్చైతే కనుక అంతే కదా, నేను మంచమే పడుకున్నాను అనుకోండి, మా ఆవిడైతే కనుక ఇలా పైనుంచి కింద చూస్తాను. ఇదిగోండి లేకండి, ఇదిగో పాలు తాగుతు కానీ లేకండి, ఆ జ్యూస్ అట్టుకొచ్చాను లేకండి, తినిపించాలా? అక్కడ బోల్డని బట్టలు ఉన్నాయి, అది తుడుచుకోవాలి. ఏది మా ఆవిడ నన్ను చూస్తే నన్ను అంటే బెటరు, ఇంకా బెటరు. మా ఆవిడైతే కనుక బాగానే చూసుకుంటుంది. నానైతే కనుక మగాడిని కనుక మా ఆవిడైతే తప్పదు కనుక ఎవరొకరు వచ్చి నా కొడుకు ఎవరొకరు చూస్తారు. ఆడపిల్లగా మీరు పడుకున్నారనుకోండి, మిమ్మల్ని కుక్కను చూసినట్టు చూస్తారన్న సంగతి మీకు తెలుసా? మీ ఆయన ఉండి పెడతాడా? మీ పిల్లలు అమ్మా మేకలేగా ఏమి రాలేదేంటమ్మా, నా తల పుట్టుకుందనా, అమ్మ ఆకలేసేస్తుందమ్మా. ఈడ కూర్చున్న మీలో నాకు తెలిసి 190 మంది మీరందరూ చేసే పని ఏంటో తెలుసా? మీకు ఎంత కష్టంగా ఉన్నా, ఎంత తలపోటుగా ఉన్నా, ఎంత కడుపు నొప్పిగా ఉన్నా, లేవలేని పరిస్థితుల్లో నిద్రపోవాలని అనిపిస్తున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి కనుక వాటన్నిటిని ఓర్చుకొని ఓపికగా వెళ్ళి ఆ పొయ్యి దగ్గర అలా గోడనలా పట్టుకుని వంట చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ గోడను పట్టుకుని ఎందుకని ఎవరు చేసేవాళ్ళు లేరు, మీకే. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మీరు వంట చేస్తున్నారు కనుక మీరు బతికిపోతున్నారు. సపోజ్ మీరు పడుకుంటే కనుక మిమ్మల్ని ఎలా తిడతారో తెలుసా? మిమ్మల్ని ఎలా తిడతారో తెలుసా? మీరు మంచం ఎక్కే రోజు వస్తుంది, మీరు మంచం ఎక్కే రోజు వస్తుంది అన్నాడు ఆయన. నేను మంచం పట్టించాను కూడా కారణం పడుకోవడం కోసం కాదు, మీరు పడుకోవడం కోసం కాదు. వెంటనే ఆ సమయంలో అయితే కనుక మీకు గుర్తు రావాల్సింది ఏంటి తెలుసా? నేనేం చేశాను, నా ద్వారా అందరికీ ముద్ద పెట్టమని దేవుడు చెప్పాడు.
మీ అందరికి ఇచ్చేది ధర్మం ఏంటంటే కనుక మీ చేతుల్లో నుంచి మీ కుటుంబంలో ఉన్న వారందరికీ మీరేం చేయాలి? ముద్ద పెట్టాలి. ఎవరో ముద్ద పెడితే మీరు తింటున్నారనుకుంటే కనుక తలకొట్టు చచ్చిపోవడం బెటర్ దానికంటే. ఎవరన్నా పెడితే కనుక ముష్టి కోసం మీరు ఎదురు చూస్తున్నారు అనుకుంటే కనుక వేస్ట్ అండి. నేనున్నాను, ఇంటి మెచ్చి ఏమాని ఉన్నాను అనుకుంటే కనుక నేను నా భార్యని నా బిడ్డలను పోషించగలిగే స్థితిలో ఉన్నంతసేపే నా ధర్మాన్ని నేను కరెక్ట్గా నెరవేరుస్తున్నట్లు లెక్క. ఏ రోజైతే కనుక నా భార్య నన్ను పోషిస్తుందో, ఏ రోజైతే కనుక నా బిడ్డలు నన్ను పోషించే పరిస్థితి వచ్చింది అనుకున్నారో ఆ రోజు నా బ్రతుకు కాదండి. ఆ రోజు నా బ్రతుకు కాదండి. వాళ్ళ మీద నేను ఆధారపడిన రోజు అయితే కనుక నేనైతే నిజంగానే చింతించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం వద్దు, నాకు వద్దు. నేనే ఎత్తుకోవాలి నా పిల్లల్ని, నా మనవరాల్ని నేనే ఎత్తుకుని వెళ్ళాలి. వాళ్ళే చెరొక చెయ్యి నన్ను పట్టించుకుని నడిపించుకున్న రోజున నేను తట్టుకోలేనండి. నా వల్ల మాత్రం కాలేదు. నేనే ఉండాలి. అక్కడ రాయబడిన మాట అయితే ఒకటే ఉంది, తల్లిదండ్రులే కదా పిల్లలకు సమకూర్చదగిన. నాకు ఏదన్నా ఉందనుకుంటే నా పిల్లల కొరకు నేను తయారు చేయాలి. కానీ నా పిల్లలే నాకు పెట్టే రోజు వస్తే కనుక అది చాలా దురదృష్టకరమైన రోజు అండి. అది చాలా దురదృష్టకరమైన రోజు అండి. అది రాకూడదండి ఎవరికి. అది ఎవరికి రాకూడదు. ఇగో రేపొద్దున మీరు మంచం ఎక్కే పరిస్థితి వస్తే కనుక మీకు ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. మీరు కనుక్కున్న మీ కూతురు అల్లుడి దగ్గరికి వెళ్ళిపోతే దగ్గర ఉండదు. మీ కూతురు ఏదో కొద్ది గొప్ప ప్రేమ చూపిస్తుంది కనుక ఒకవేళ మా అమ్మ అని వస్తుందండి. కానీ ఎన్నో రోజులు ఉంటుంది కదా. మరి అక్కడున్న అత్తగారు ఊరుకోదు కదా, భర్త ఊరుకోడు కదా. ఇంట్లో ఉన్న కోడలు, మీరు కోడలు వచ్చిన కొత్తలు అయితే కనుక మీ నోటు దురద కోసం వాగారుగా. యజబేల్ అంటే ఎలా వాగుతుంది? నోటు దురద కోసం మీరు వాగినప్పుడు ఎప్పుడైతే మీరు మంచం ఎక్కారో ఇప్పటికి దానికైతే కనుక మొత్తం వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీలు మొత్తం కలుపుకొని అప్పుడు మీరు రంతంటే తెలిసేది మీ కోడలు. తెలిసి మీకు ఆ సంగతి. మీ కోడలైతే కనుక అప్పటి వరకు తన మనసులో పెట్టుకుంది, మీరు మంచం ఎక్కిన తర్వాత తానేంటి అప్పుడు చూపిస్తుందండి. అక్కడ ఆమె అన్నం పట్టుకొస్తుంది, రుచికరమైన వేడివేడి అన్నం పట్టుకొస్తుంది, కానీ ఒక ముద్ద మీకు దిగదు. ఎందుకంటే అన్నం బాగానే ఉంటుంది, కానీ అన్నం ఇచ్చినప్పుడు ఆవిడ పలికిన పలికే ఇక్కడ గుచ్చేసుకుంటుందండి. తినబుద్ధి కాదండి. మీ కోడలు మీ చేతికి ఇచ్చింది అయితే కానీ మీరు తినబుద్ధిగా. ఎందుకంటే మీ గత కాలంలో మీరు చేసిన పనికి మాలిన పనులు, మీరు మాటలు. యెజబెల్ క్యారెక్టర్ అంటే ఏంటి? ఆమె ఎవరినే ఊరుకోలేదు. అందరి ఏడలో ఆమె అయితే కనుక నేరపూరితంగానే ప్రవర్తించింది కనుక తను చేసిన పనిని బట్టి అయితే కనుక ఒకనొక సమయానికి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎప్పుడన్నా మీరు మంచం ఎక్కే రోజు వస్తే కనుక మీరు ఇంకా అనవసరం విషయాల గురించి మాట్లాడకట్టు. నాకు కూడట్లేదు, నన్ను సరిగ్గా చూడలేదు, లేకపోతే నా కోడలు అలా చేసింది, నా కూతురు అలా, దయచేసి ఈ సొల్లంతా ఆపేయండి. దానికంటే చచ్చిపోవడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో మీరు కోరుకోవాల్సిందే ఒకటే, ప్రభువా నువ్వు తప్ప నాకు దిక్కులేరు, నేను చేసిన తప్పేంటో నాకు గుర్తొస్తుంది. నన్ను మంచం ఎక్కించావంటే కనుక నాకేదో పాఠం చెప్పాలనుకున్నావు. ఎన్నాళ్ళు నేను మూర్ఖంగా ప్రవర్తించాను. ఒకవేళ ఆల్రెడీ మీరు దేవుడిని నమ్ముకున్నారు కనుక దేవుని సన్నిధిలో మీరు ఉన్నందుకు ఇప్పటికే మీరు మారు మనసు పొందుంటే మీరు మంచం ఎక్కే పరిస్థితి రాదు. కానీ ఒకవేళ కనుక మీరు ఇక్కడికి వచ్చి కూడా నటిస్తే దానికి ఎవరు బాధ్యులు కాదు. మీకు అవకాశం కలిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు దేవుని చిత్తాన్ని సరిగా ఎదుర్కోకుండా మీరు ఇప్పటికి కూడా నటనలో ఉన్నారనుకోండి, రేపటి దినాన మీరు మంచం ఎక్కే రోజు వస్తుంది. ఆ మంచం ఎక్కిన రోజునైతే కనుక మిమ్మల్ని కుక్కను చూసినట్టు చూస్తారు. మీరేదో ఒంట్లో బలం ఉన్నంతసేపు నేనే 10 మందికి వండి పెట్టాను కదా, ఇవన్నీ పాతకాల పాటలు వదిలేయండి, అవన్నీ ఎందుకు. చాలామంది అంటూ ఉంటారు, ఒకప్పుడు నేను నా చేతులతో దానికి పెట్టాను, వీడికి పెట్టాను, వాడికి పెట్టాను, ఇచ్చేసాను, ఈ సొల్లంతా ఎందుకు. నువ్వు పెట్టేవే కానీ నువ్వు స్వస్థ బుద్ధితో పెట్టలా. నువ్వు 10 మందికి పెట్టడం కాదు, హృదయపూర్వకంగా అవతల వాడిని ప్రేమించి పెట్టిన దానికి నీ స్వార్థపూరితంగా ఆలోచించి పెట్టుకునే దానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు చేసిన దాంట్లో యథార్థత లేకపోతే అది నీకే చుట్టుకుంటుంది. అందుకని మీ చేతికి వచ్చిన ఏ పని అయినా కానీ ఎలా చేయమని చెప్పాడు తెలుసా దేవుడు? ఎలా ఉండాలట? మేలు చేసేటట్టు చూసుకోండి. నేను ఎదుటివాడికి కనుక ప్రయోజనకరంగా చేస్తాను అనుకుని, కమర్షియల్గా కాదండి. పలకరించినప్పుడు కూడా కొంతమంది అయితే కనుక ఆ పలకరింపుల్లోనే కమర్షియాలిటీ ఉంటుంది తెలుసా. మనకు ఉపయోగపడ్డారనుకోండి, అంటే మనకి ఏదైనా ప్రయోజనం ఉందనుకోండి, అవతల వాడితో ఉపయోగం ఉంటే కనుక అన్నయ్య గారండి బాగున్నారండి, ఒకవేళ వాళ్ళతో మనకి పర్లేదు అనుకోండి, వీడేంటి ఎదురొచ్చాడు వేస్ట్గాను, మనకు అనవసరం, తెలియనట్టుగా సక్ నుంచి వెళ్ళిపోతాం. నీ పలకరింపే మర్యాద లేదు, నీ పలకరింపులోనే యథార్థత లేదు. నువ్వు పెట్టేదానికి తాగేదానికి తర్వాత మీ బ్రతుకంతా ఇలాగే ఉంది. ఎవరు మీకు చెప్పలే, లౌక్యం అన్నారు. ఏ అండగా గొడుగు పట్టడం మీకు అలవాటు అయిపోయింది. ఇది దేవునికి నచ్చదు. మీరు ఈరోజు ఇప్పటివరకు జీవించిన జీవితం ఏ అండగా గొడుగు పట్టారు, సందర్భోచితంగా మీరు మాట్లాడారు, దేవునికి నచ్చదో. మీ తల్లి ఎప్పుడు కూడా యథార్థంగా ఉండాలి. ఆడపిల్ల అనుకుంటేనే తల్లి. హవ్వమ్మ గారికి కూడా పేరేమని పెట్టారు తెలుసా?
హవ్వ అంటే కనుక దాని అర్థం ఏంటి? హీబ్రూ భాషలో హవ్వ. హవ్వ అంటే కనుక ఏంటి? జీవము గల ప్రతివానికి తల్లి. ఆ హవ్వకు మీరు ప్రతినిధులు. ఆ హవ్వమ్మ స్వరూపాన్ని సంతరించుకున్న వాళ్ళు. హవ్వమ్మ ఎలా ఉందో మీరు ఈరోజు అదే అవయవాలు మీకు, అదే రూపం. చివరికి ఆ బాధ్యత కూడా అదే. పిల్లల్ని కనటం కోసమే మీరు ఉన్నారు. మగవానికి మీరు సాటి అయిన సహాయంగా ఉన్నారు. సో హవ్వమ్మకి మీరు ప్రతినిధులు అనుకుంటే కనుక ఆమెకి దేవుడు ఏమని పేరు పెట్టాడో తల్లి అని, మీరు కూడా తల్లులు. తల్లి ఎలా ఉండాలి? తల్లి ఎలా ఉండాలి? నేను తల్లిగా ఉండను, మరి ఎలా ఉండాలనుకుంటున్నారు? వేశ్యగా ఉంటున్నారు. వేశ్య అయితే కనుక చింతామణి డ్రామా ఉండదు. చిన్నప్పుడైతే కనుక డబ్బున్నంతసేపు సుబ్సిడీని అయితే కనుక దగ్గర తెచ్చుకొని డబ్బు అవ్వగానే పంపించేస్తూ ఉంటుంది. భవానీ శంకరం కూడా ఎంత డబ్బున్నంతసేపు ఆడించుకుని ఆడిని పంపించేస్తూ ఉంటుంది. మీరు కూడా ఏంటి? భర్త సంపాదించినంతసేపు భర్త గొప్పాడు, అంతేగా. సంపాదించకపోతే ఏదవా, వీడి వల్ల ఉపయోగం లేదుగా. తండ్రి కనుక ఒకళ్ళు బాగా కట్న కానుకలు ఇచ్చి ఇంటికి వెళ్ళినప్పుడల్లా చీరలో సారీలు పెడుతుంటే కనుక అప్పుడైతే కనుక పుట్టింటికి మాటిమాటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు బాధగా చూసి వెళ్ళిన తర్వాత చికెను మటన్ వండకుండా కనుక ఆ రోజు పప్పు చేరేసి పెట్టారనుకోండి, రెండో రోజు అయితే అల్లుడు రాడు, కూతురు రాదు. మీ బతుకులేంటి? పెడితే పెళ్ళి, లేకపోతే చావు. అందుకనే బైబిల్ గ్రంథం కూడా చాలా చక్కగా ఆడపిల్లల గురించి, కూతుళ్ళ గురించి అయితే కనుక చాలా నీట్గా చెప్పాడు అక్కడ. ఎవరు మీరు? జలగలో మూడో కంటికి తెలియకుండా, నొప్పి తెలియకుండా రక్తం పీల్చేయటం జలకే సాధ్యం. సృష్టిలో ఉన్న ఏకైక జీవి అదే. దోమన్న కానీ రక్తం పీల్చినప్పుడు మనకు నొప్పి వస్తుంది, కుడుతుంది. అది దోమ కుట్టినప్పుడనే తెలుస్తుంది. జలగ పట్టుకుంటే కనుక తెలియదు. మీకు ఆ సంగతి తెలుసా? లీటర్ కొద్ది లెక్కన తగ్గద్ది. అది ఎంత ఇచ్చినా కావాలి దానికి. కూతురు కూడా అలాగే ఉంది. మీ పుట్టిన నుంచి అయితే కనుక మీరు చేసే పని అది. ప్రేమ కొద్ది వాళ్ళు చేసేది కూడా చివరికైతే కనుక ఎలా ఉందో తెలుసా? ఈరోజు లోకు కట్టేసినట్టుగా అయిపోతుంది. ఏమి నమ్ముతారండి? ఆడపిల్లల మీద పుట్టింటోళ్ళకే సరైన గౌరవం లేదు, ఇంకా అత్తింటోళ్ళకి ఎందుకు వస్తుంది అనుకుంటారు? మీ మీద మీ తోబుట్టులకే సరైన అభిప్రాయం లేదు. వచ్చేసింది పండగ వచ్చిందని ఆనందం కంటే కూడా ఇప్పుడు ఏమడుగుద్దని భయమేసేస్తుంది జనాలకి. ఓ చెల్లో అక్కో కనుక వచ్చింది అనుకుంటే కనుక భయపడిపోతున్నారు జనాలు. ఏమడుగుతుందో కదా. అడగకపోతే బుంగమ్మ పెట్టేద్ది. అమ్మ ఇది ఏడుస్తుంది కదా. చాలామంది తోబుట్టులు కూడా పోలే మా చెల్లెలు ఏడిపించడం బాగోదులే, పోలే ఏదో ఒకటి అమ్మేద్దాంలే, ఏదో ఒకటి కొనేద్దాంలే. మరి పక్కన కూర్చున్న పెళ్ళం ఊరుకుంటుందా? లోపల కుతుకుతులు ఆడిపోయితే కనుక నాకు లేదు కానీ తనకి పెట్టేస్తుందని వీళ్ళ గొడవ. ఈవిని సమర్థించుకోవాలి, ఆవిడేమో సంతోష పెట్టాలి. ఇంట్లో బోల్డని బాధ ఉంటాయండి. అందుకని మీకు కోరికల్ని తగ్గించుకోండి. మీ ఆశ, జలగలాంటి ఆశని తగ్గించుకోండి. చచ్చిపోండి. మీకు ఒకటే చెప్తున్నాడు, మీ పూర్వస్థితిని చంపేయండి. శారీరకంగా లోక మర్యాద ఏదైతే ఉన్నదో వాటన్నిటిని వదిలేయండి. పుట్టింటికి వెళ్తే సంచులు పట్టుకురావాలి అన్న ఉద్దేశాన్ని మర్చిపోండి ఫస్ట్. చాలామంది అయితే కనుక పుట్టింటికి వెళ్ళేటప్పుడు అయితే కనుక ఖాళీ బ్యాగ్ కొట్టేసి ఊపుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడికి తిరిగి వచ్చేటప్పుడు అయితే కనుక అటో 2 ముక్కలు 2 బ్యాగులు వేసుకుని అయితే కనుక మోసుకుంటూ వచ్చేస్తారు. అది వాళ్ళకి ఉండైతే పర్వాలేదు, దేవుని కృపను బట్టి వాళ్ళు పెడితే కనుక సంతోషం. కానీ ఇలా తెచ్చుకోవాలని కోరికను మాత్రం మర్చిపోండి. ఇలా చెయ్యొద్దండి. పుట్టిన నుంచి ఏమో ఆశించకండి అసలు. అది కరెక్ట్ కాదు. మీరు పట్టుకొచ్చే కొన్ని ఆలోచించినప్పుడు పట్టుకురాకూడను కూడా పట్టుకొస్తారు. వాళ్ళు పట్టుకొచ్చేదే మంచి ఉపయోగపడే ఆహార పదార్థాలే కాదు. యజబెల్ అయితే కనుక కూడా ఎవరిని పట్టుకొచ్చిందంట? ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు రాహేల్ కూడా ఏం పట్టుకొచ్చుకుందో కూడా వచ్చినప్పుడు ఈ పనికిమాలిన ఆలోచన మానేయాలి. ఈ పనికిమాలిన ఆలోచన మానేయాలి. పుట్టింటిని మీరు మర్చిపోండి అన్నాడు అక్కడ. ఓ శారమ్మ గారు వచ్చిందనుకుంటే మళ్ళీ ఆ పుట్టింటి గురించి అప్పటికి ఆలోచన లేదండి. రెప్పకమ్మ గారు వచ్చిందనుకుంటే పుట్టింటి గురించి ఆలోచన లేదు. లేయ గారు వచ్చారనుకుంటే కనుక తర్వాత వాళ్ళు ఇప్పుడు కూడా వెనక్కి వెళ్ళిన దాఖలాలు లేవండి. మీరేంటి వారంకోసారి వెళ్ళిపోతానంటే దానివల్ల ఉపయోగం ఏముంటుందండి? ఆ మలినవంతా అంటించుకోవటం వల్ల మీకు కలిసి వచ్చేదని చెప్పండి. అందుకని యెజెబెల్ చేసిన తప్పు మీరు చేస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని దృష్టిలో కనుక చేయకుండా పని చేస్తే కనుక మీరు మంచం మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ మంచం మీద ఉండటం కనుక అయిపోయింది. మంచమే శిక్ష కాదండి, దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. ఆ మంచమే పడుకున్నప్పుడు అందరూ మేము వదిలిపెట్టేస్తారు కదా. ఆ టైంలో అక్కర్లేని పనికిమాలిన విషయాల గురించి మాట్లాడతాం మాని. మంచమే పడుకున్నప్పుడైతే కనుక ఇంట్లో వంటింట్లో కనుక టంగుని శబ్దం వస్తే ఏమ్మా ఏమైంది అనకండి. మీరు వాళ్ళు ఏదో చేసుకుంటారు, వదిలేయండి. మీకు ఆ టైంలో రావాల్సింది ఏంటంటే కనుక ముందు ఆలోచన అంటే కనుక ప్రభా నేను ఇంటికి పడుకోవాల్సి వచ్చింది, నేను ఏం చేశాను ప్రభా, తప్పులు చేస్తుంటాను కదా. వెనక ఒకసారి రివైజ్ చేసుకోండి. మీ భర్తని జ్ఞాపకం చేసుకోండి, కరెక్ట్గానే ఉన్నానా? అత్తమామల్ని జ్ఞాపకం చేసుకోండి, కరెక్ట్గానే ఉన్నానా? అమ్మ నాన్నని జ్ఞాపకం చేసుకోండి, కరెక్ట్గానే ఉన్నానా?
నా పిల్లల ఎడల, నా తోబుట్టుల ఎడల, నా స్నేహితుల ఎడల, నన్ను నమ్మిన వారి ఎడల. లోకంలో చాలామందితో ఈరోజు వ్యాపార లావాదేవీలు మనకున్నాయి. వారందరి ఎడల ఎక్కడన్నా ఇచ్చేసానా? అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో నా సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడటానికి మీరు మంచం ఎక్కుతున్నారు. మీరు హాస్పిటల్ పాలయ్యారు అనుకుంటే కనుక అక్కడ దాని టైం ఏంటిది? మీరు బాగు చేసుకోవడం కోసం అలా మీరు పశ్చాత్తాపడటానికి దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. మీరు ఎప్పుడైనా ఇల్ ఫీల్ అయ్యి బయటికి రాలేని పరిస్థితి వస్తుంది అనుకుంటే, జబ్బు పడి మీరు లేవలేని పరిస్థితి వస్తుంది అనుకుంటే, ఆ సమయంలో మీరు పశ్చాత్తాపడటానికి దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశం. ఉపయోగించుకున్నారా? బతికిపోతారు. ఉపయోగించుకున్నారా? మీరు బతికిపోతారు. లేదు అనుకుంటే కనుక మంచం నుంచి వెళ్ళిపోతారు. ఏమీ లేకపోయినా పోతారు. ఆ డాక్టరే చంపేస్తాడు మిమ్మల్ని ఏదో ఒక మందు ఇచ్చి. ఇది టైం పూర్తి అయిపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు? దేవుడు చెప్తాడు, వరే నువ్వు నడవరా అని. వాడైతే కనుక వచ్చి ఏదో ఒకటి చేస్తారో ఆటోమేటిక్గా అటే పోతారు మీరు. అందుకని యెజెబెలు లేగా దయచేసి ఉండకండి. మీరైతే కనుక మీ పుట్టింటి విషయాలు మీ అత్తారింట్లో చెప్పకండి. మా అమ్మంతా, మా నాన్న ఇంత, మా తమ్ముడు అలాంటి, మా చెల్లి లాంటిది, సొల్లంతా చెప్పకండి. పుట్టింటి నుంచి ఏది కూడా దయచేసి మీ అత్తారింటికి తీసుకురావద్దు. మీరు డబ్బులు తీసుకురాకండి, ఆ టైంలో జబ్బులు కూడా తీసుకురాకండి. మీరు డబ్బులు తీసుకురామని అడగకూడదు. ఆ ముద్దుహీనుడేమో డబ్బుల కోసం కక్కుర్తిపడతాడు మొగుడు. వీళ్ళ డబ్బులతో పాటు కూడా ఏం పట్టుకొస్తాను? ఈ పనికి మాలిన జబ్బులు కూడా పట్టుకొస్తారు. ఈ రెండు నేరమేనండి. ఈ రెండు నేరమే. అది కోరుకోకూడదు, ఇది కోరుకోకూడదు. చాలా కుటుంబాలు అయితే కనుక నాశనం అయిపోతుంది. ఈ యెజెబెలుని బట్టి ఇజ్రాయేల్ దేశం సర్వనాశనం అయిపోయింది. దేవుని దృష్టిలో అయితే కనుక శాపగ్రస్తం అయిపోయింది. మీ కుటుంబాలు అలాగే అయిపోతున్నాయి. కేర్ఫుల్గా ఉండండి. తర్వాత హేరోదియ గారు, ఈవిడ పని ఏంటి? ఈవిడ ఏంటంటే కనుక లేపుకొచ్చేసాడు. ఈ లేపుకొచ్చేసిన బాప్తలు చూసినప్పుడైతే కనుక లవ్ అఫేర్లో ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులకి చెప్పకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఈరోజైతే కనుక అక్రమ సంబంధాలతో తిరుగుతున్న వాళ్ళు, అలా చేయటం తప్పు అని ఎవరైనా చెప్తే కనుక ఈరోజు సహించగలిగే స్థితిలో ఎవరే లేరు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి హేరోదియను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు చేసేది తప్పు. దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో దాంతో సరిపెట్టుకోండి. మీరు పక్క వాళ్ళని అయితే కనుక అతని భర్తనో భార్యనో లేపుకొచ్చేసుకుని వాళ్ళ కుటుంబాలను అయితే కనుక ఛిద్రం చేద్దామని మాత్రం దయచేసి ఎప్పుడు చేయకండి. ఇతను అదే అన్నాడు, తీసుకెళ్ళి ఇచ్చేయి. బాప్తిస్మ యోహాను చెప్పింది అదే. మీ తమ్ముడు భార్య కదా, ఇచ్చేసే తనకి. మీ ఎన్నో నువ్వెందుకు తెచ్చుకున్నావు? ఇది తప్పు అవుతుంది కదా, నిన్ను బట్టి నీ తమ్ముడు కూడా బాధపడతాడు కదా, కరెక్ట్ కాదు కదా. నీకు బోళ్ళను ఉన్నాయి కదా, ఉన్నదాంతో సరిపుచ్చుకోలేదు, కావాలనుకుంటే ఇక్కడ చేసుకో, సంపాదించుకో. దావీదు బత్షెబాని పట్టుకొచ్చినప్పుడు అయితే కనుక సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏమని చెప్పాడు? ఏమన్నాడు? నీకు సరిపోకపోతే నన్ను అడుగు, నీకు ఇంకా కావాలని అడిగితే కానీ నన్ను అడుగు, నేను కదా ఇచ్చేది. ఎందుకు పక్కోడి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసే దగ్గరికి వచ్చి దొంగతనం చెప్తున్నావు? చూడండి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను, లేదా 7వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, దావీదుని గురించి అయితే కనుక ఆయన పలుకుతున్న పలుకు. దావీదుని గురించి అయితే కనుక ఆయన అంటున్నమాట, నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు మీద నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలోండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నువ్వు అనుకుని ఎడలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చింది. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈరోజు మీకు ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అది మీకు ఇచ్చాడు. మీకు ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో దేవుడు మీకు ఇచ్చాడు. దాన్ని మీకు చాలదు అనుకుంటే ఓ పని చేయండి. ఏం చేయాలి? ప్రభువా ఇది నాకు చాలేదు, ప్రభువా నాకు చాలేదు, పలానది కావాలి నాకు, నేనైతే కనుక నా కోరిక అక్కడ ఉంది కదా, నాకు ఇష్టమైనది ఇది కదా, ప్రభువా నాకు ట్రై చేయి. మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఎవరినైతే ప్రేమించి వాళ్ళకి ఇచ్చాడో వాళ్ళ దగ్గర దొంగతనం చేసుకొచ్చేస్తున్నాం. మనం పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి కొట్టుకొచ్చేది సరిపోద్దా? నీకు వస్తువు కావాలి, షాప్లో బోల్డను ఉన్నాయి. దేవుడే కనుక ఒకరికైనా నిన్ను కరుణిస్తే కనుక అక్కడి నుంచి కొనుక్కొచ్చుకోవటం చాలా ఈజీ. అది మానేసి ఈరోజు నువ్వు చేసే పని ఎలా ఉందని అనుకుంటే కనుక పక్క వాళ్ళ దగ్గర కొట్టుకొచ్చేస్తున్నావు. దొంగతనం కదా. హేరోది దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడైతే బాప్తిస్మ యోహాను ద్వారా అయితే కనుక చెప్పాడట, హేరోదు రాజుకు చెప్పాడు, తప్పు కదా, నీకు కావాలనుకుంటే ఏమైంది, నువ్వు రాజు, అది నువ్వు చేసుకోవయ్యా, పోషించగలిగే స్థితి నీకు ఉంది, రాజు కదా, సిరి సంపదలో తొలతూగిపోతున్నావు, నువ్వు నీకు కావలసినంత ఉంది, తెచ్చుకో,
చేసుకో. దేశంలో బోలెడు మంది కన్యకలు ఉన్నారు. అందులో రాజుగారికి భార్య అవ్వాలనుకుంటే కనుక 100 కొద్ది క్యూలో నుంచుంటారు. అది మానేసి నీ తమ్ముడు భార్యను తెచ్చుకుని ఉంచుకోవటం ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా? హేరోదురాజు ఏం మాట్లాడలేదట. పాప మగాళ్ళు అనుకున్న వాళ్ళు వీళ్ళంతవరకు తప్పుని వాళ్ళు అడ్మిట్ చేయడానికి అయితే కనుక ఇష్టపడతారు. వాళ్ళు ఏదైనా పొరపాటు ఉందనుకుంటే చెప్తే కనుక నిజమేనా అని ఆలోచనలో పెడతారు. చూడండి, అక్కడ హేరోదురాజు కూడా అలాగే ఆలోచనలో పడ్డాడట. ఎప్పుడైతే బాప్తిస్మా ఇచ్చే యోహాను ఆ మాట చెప్పాడో అతనైతే కనుక ఆలోచనలో పడ్డాడు. ఎప్పుడైతే ఇతను ఆలోచనలో పడి ఒకరు తన భార్యని పంపించేద్దామని ఆలోచన వచ్చే సమయంలోనే వెంటనే హేరోది అయితే కనుక యాక్షన్లోకి వెళ్ళిపోయింది. అతన్ని తీసుకొచ్చి జైల్లో బంధించేసింది. తర్వాత అయితే కనుక అతన్ని చంపేంత ఉరుకురుకడ చూడండి. ఇక్కడ నిన్న చదివిందేనా? అక్కడ ఆ మాట రాదనుకుంటా, మరొక చోట చూడాలేమో. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము అక్కడ కూడా సరే చదువుతున్నాను చూడండి. ఆ సమయంలో చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మా ఇచ్చు యోహాను అతడు మృతుల్లోండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఎలాగనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదిని ఉంచుకున్నట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదాస్ ఏం చెప్పాడట? నీ తోబుట్టున భార్యను నువ్వు తెచ్చుకుని ఉంచుకోవటం అయితే కనుక ఏమాత్రం మర్యాద కాదని చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరిని కానీ జనసమూహం ఇతన్ని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడెను. హేరోదును ఇది బాప్తిస్మా ఇచ్చే యోహాను చంపాలనుకున్నా ప్రజలందరూ కూడా బాప్తిస్మా ఇచ్చే యోహాను ప్రవక్త అనుకున్నారు. అసలు అలాంటి వాడిని తీసుకొచ్చి జైల్లో పెట్టడమే తప్పు. మళ్ళీ ఇప్పుడు కనుక చంపితే కనుక మరొకలా ఉంటుందని ఉద్దేశంతో. అంతేనా? ఇంకో మాట కూడా చదవండి, మార్కు సువార్త 19. హేరోదియ అతని మీద పగపట్టి, మార్కు సువార్త 6వ అధ్యాయం 19 హేరోదియ అతని మీద పగపట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునకు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చాను. హేరోదు రాజు గారు ఏం చేశారట? వద్దు, తప్పు కదా, ప్రవక్తను అలా చేయకూడదు. నిజమే, చేసిన తప్పుని ఎత్తి చూపించాడు. ఆయనేమో అబద్ధం ఆడలేదు కదా. విమర్శించటం తప్పే, సహేతుకమైన విమర్శ. అది నేను చేసిన తప్పుని విమర్శించాడు. ఇందులో తప్పేముంది అన్నాడు భర్త. కానీ ఈమెమనుకుందట, అదెలా కుదురుతుంది? తప్పుని ఎత్తి చూపించకూడదు. నేను ఏది చేసినా చప్పట్లు కొట్టాలి. ఆడవాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి? కూర చండాలంగా ఉన్నా, అది ఉప్పు ఎక్కువైపోయినా, ఘాటు ఎక్కువైపోయినా, కారం లేకపోయినా, కొన్ని ఉడకపోయినప్పుడు కూడా భర్త అయితే కనుక తింటున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? సూపర్ అన్నాడు అనుకో, యా, ఈ ఆహాం అయితే చల్లారుద్ది. ఏంటే ఇది, ఆకలితో ఉన్నానే, తినలేకపోతున్నాను. ఇదిగో మనసులో ఒకరిని పెట్టుకుని నా దగ్గర ఉంటే ఎలా కుదురుతుంది? నేనేం చేసినా నీకు నచ్చదు. ఎందుకని? కూరకి ఇప్పుడు ఎక్కడికి వెళ్తే బోడిగుండికి మోకాలికి లంకేట. అందుకని నేను ఎలా నచ్చుతుంది? నేనైతే నీకు ఇష్టం లేదు, నీకు నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చి నేను తిట్టడం? నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినేయి. ఏం చేస్తాడు? ఆ మాట భర్త లేడు కదండి. ఆ మాట భర్త లేడు. సపోజ్ ఇది ఏదో పట్టుకొచ్చాడు అనుకోండి, ఆవిడ నచ్చలేదు అన్నది అనుకోండి, అప్పుడు భర్త కూడా ఎందుకు లేవని నేను నచ్చలేదు, నీకు నచ్చినోడి దగ్గరికి వెళ్ళి చీర కొనుక్కించుకో అంటాడా? ఈ మాట భర్త లేడు. కానీ ఇక్కడైతే మాత్రం చాలా చులకనగా, చాలా సింపుల్గా, అలవోకగా, నేను ఇప్పుడు వండితే నచ్చింది కనుక నేనే నచ్చలేదు, నా కూర ఎలా నచ్చుతుంది, నా ఇల్లే నచ్చలేదు, నా పద్ధతి ఎలా నచ్చలేదు, నీకు నచ్చినోడి దగ్గరికి వెళ్ళిపో. ఉంది కదా అది. ఎవరు? నాకు తెలియదు, నీకెలా తెలిసిపోయింది? మాట అర్థమవుతుందా? అందుకనే తప్పుని అడ్మిట్ చేసుకోవటం, దట్ యాక్సెప్ట్ చేయటం అనేది గొప్ప అండి. కానీ కొంతమందికి తప్పును ఒప్పుకోవటం ఇష్టం లేక దాన్ని రివర్స్ చేసి దాన్ని కంపు చేసేస్తే అవతరాలు 2 చేతులు జోడించి నీ నోట్లో నోరు పెడితే ఇంకొకసారి అడుగు, నువ్వు ఏది చేసినా నేను మాట్లాడు. అందుకనే మాట్లాడుకున్న కొంతమంది అయితే కనుక చారుందా అంటారు. అంటే కూర బాగాలేకపోతే కనుక చారుందా, సాంబార్ అనుకో, పెరుగుందా, పచ్చడి ఉందా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వండింది బస్టో లేదు,
ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వండేటప్పుడైతే కనుక పచ్చడి ఉందని అడిగారు అనుకోండి, మీరు వండిన కూర చండాలంగా ఉందని అర్థం అక్కడ. చారు ఉందని అడిగారంటే కనుక మీరు చెప్పేట్టయితే నాకు నచ్చలేదని అర్థం అక్కడ. అయినా ఆ మాట అనే ధైర్యం సరిపోదు. ఆడ దమ్మున్నది, అక్కడ మాట్లాడటానికి అంత దమ్మున్నదని. ఇది నోరు పెడితే కొంప అయిపోద్ది కదని భయం. నేర్చుకోండి. ఇతనైతే కనుక అంటున్నాడు, హేరోదు అయితే కనుక నిజమే కదా బాప్తిస్మా ఇచ్చే యోహాను చెప్పింది కరెక్టే, నేనేమో ఆమె మీద మనసు పడ్డాను, నేను మనసు పడితే కనుక ఆమె నాతో పాటు లేచి వచ్చేసింది, కానీ ఇది కరెక్ట్ కాదు, రాజుని కదా, దేశాన్ని పరిపాలించే రాజుని ఇలా చేయటం ఎంతవరకు సమంజసం, కరెక్ట్ కాదు. సరే ఏం చేయాలి, సరిదిద్దుకోవటం ఎలా అని ఆలోచిస్తాడు. కానీ సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా అతన్ని జైల్లో పెట్టించేంత వరకు హేరోదు ఊరుకోలేదు. హేరోదు అయితే కనుక అలర చేసేస్తున్నాడు. అతను బయట ఉంటే కనుక మొత్తం పరుగు పోయేటట్టుందో, ముందు జైల్లో పెట్టాను. చంపాలని ఇవిడు కోరుకున్నాడు. చంపేయమంటే కనుక అతనేమనుకున్నాడు, అమ్మో ఇతను ప్రవక్త, దేశంలో అయితే కనుక ఇతని గురించి అయితే కనుక అందరూ ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు, ఇప్పుడు ఆ ప్రవక్తని చంపితే కనుక ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఉద్దేశంతో చంపటానికి ఇతను ఇష్టపడకుండా కూర్చున్నాడు. కానీ హేరోదు అయితే కనుక ఏం చేస్తుందట, ఆలోచించింది. ఎవరిని చివరికి పణంగా పెట్టేసిందో తెలుసా? ఎవరిని పణంగా పెట్టేసింది చూడండి. అక్కడ 6వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనం నుంచి చదువుతున్నాను. బాప్తిస్మా ఇచ్చే యోహాన్ని చంపాలి అనుకున్నప్పుడైతే కనుక ఆవిడ చేసిన పని. అయితే తగిన దినం ఒకటి వచ్చాను, ఓ రోజు వచ్చింది, దానికి గుడ్ టైం. హేరోదు యొక్క టైం వచ్చిందంట. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం మందు ప్రధానులను సహస్రాధిపతులను గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించాను. అప్పుడు హేరోదు కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి, చిన్నపిల్ల ఉంటుంది, హేరోదుకు పుట్టిన కుమార్తె కదా చిన్నపిల్ల, లేకపోతే కానీ హేరోదికి మరి ఈడు పుట్టిందో పిలుగు పుట్టిందో తెలియదు, కానీ చిన్నపిల్ల ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి కనుక బుడిబడి అడుగులతో చిన్న నాట్యం చేసిందట. నాట్యం ఆడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచాను కనుక రాజు అంటున్నాడు, నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుమో, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. సహజంగా రాజునుకున్న ఆ పెద్ద ఇదేంటంటే కనుక నెత్తి మీదకైతే ఎంటారు కదా, చేయట్టుకునే రకాలనేటే కనుక అడుగుతారు. అక్కడ మీకు ఏం కావాలో కోరుకోండి, ఏదని ఇచ్చేస్తాను. పనిలో పనిగా అయితే కనుక ఏమంటారు తెలుసా, నా సింహాసనం సగం ఇచ్చేస్తా అంటారు. సింహాసనం అంతా ఇస్తానని అవడదు, కానీ సగం సింహాసనం, అర్ధ సింహాసనం ఇస్తానంటాడు. మీరు రాజైన ఆశ్చర్యోస్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక ఎస్తేరమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు, అడుగు నీకేం కావాలి అడుగు, కావాలనుకుంటే కన్నా సింహాసనం నీకు సగం ఇచ్చేస్తాను కదా అని. ఈ నోటు దురద ఎంతవరకు వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో అడిగేవాడెవడో చూసుకోండి. మీరేమో చిన్నపిల్లే కదా, చాక్లెట్ బిస్కెట్ అడుగుతుంది, లేకపోతే కనుక గాజులను లేకపోతే కనుక షంపిన్లు అడుగుతుంది అనుకున్నాడు ఈయన. ఈ బుట్టముండ ఇదేం చేసిందంట, వెంటనే అదేం చేస్తుందో చూడండి. అక్కడికి వస్తాడు కదా, మరియు నువ్వు నా రాజ్యంలో సగం మట్టుకు ఏం అడిగినా నీకు ఇచ్చేదని ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను కనుక ఆమె వెళ్ళి నేను ఏమి అడిగేదనని తన తల్లిని అడగగా, ఆ పిల్ల ఎంత గొప్ప ట్రైనింగ్ పొందిందో చూడండి. అక్కడ ఆ పిల్ల ట్రైనింగ్ ఎలా అంటే కనుక వెళ్ళైతే కనుక అమ్మా ఏమడగనే అందట. ఏమడగనంటే అడగటం చిన్నపిల్ల కదా, ఏమడగనమ్మా నాన్నని అని అడిగితే కనుక ఏం చెప్పాలి, నీకైతే కనుక మెళ్ళలో గొలుసు అడుగమ్మా, లేకపోతే నెత్తి మీద కిరీటం అడుగమ్మా, నీకు మంచి బట్టలు అడుగమ్మా, ఇవి అడగాలి. అదేమడిగిందో చూడండి. అక్కడ తల్లి ఆ సమయానికి అయితే కనుక ఏమందంట, ఆమె వెళ్ళి ఏమీ అడిగేదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిస్మా ఇచ్చే యోహాను తల అడుగు అందంట. ఓ పిల్ల చేత, ఓ కూతురు చేత ఎంత భయంకరమైన పాపపు పని చేయించడానికి పూనుకుందో చూడండి. మీ పిల్లలను కూడా ఈరోజైతే కనుక మీకున్న స్వలాభాపేక్షను బట్టి, మీకున్న బలహీనతలు బట్టి మీ పిల్లల చేత కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు చేయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే కదండి, మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా చాలామంది చంటి పిల్లని తీసుకెళ్ళైతే కనుక ఆడపిల్ల మగపిల్లని కూడా చోట్ల ఆ బ్రాందీ షాప్కి వెళ్ళి క్వార్టర్ బాటిల్ పెట్టమని పంపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. సిగరెట్ ప్యాకెట్ పెట్టడానికి పంపించి కొట్టుగడి పంపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే బాప్తిస్మా యోహాను గురించి మీరు ఏదో అనుకుంటున్నారేమో, హేరోది గురించి మీరు అనుకుంటున్నారేమో, మీరు ఉన్నారు. ఆ పిల్ల నోటుతో పలకలేని పలుకులు అలాంటి పనులు చేయించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ పిల్లనైతే కనుక బాప్తిస్మా యోహాను తలడుగు అమ్మ అందంట. ఇంతకీ ఈమెకి అర్థం కాలా, ఈ పిల్లకు కూడా మ్యాటర్ తెలియదు. వెంటనే బుడిబుడాలు వేసుకుంటూ వచ్చితే కనుక ముద్దు మాటలతో ఏం చెప్పుంటుంది, నాకు బాప్తిస్మా యోహాను తల కావాలి, నాకు బాప్తిస్మా యోహాను తల కావాలి అని ఆవిడ అడగగానే ఒకసారి ఇక్కడ ఏమైంటాడు, ఇది అడిగింది పిల్ల కాదు, ఎవరు అడిగించారు, తల్లి అడిగించింది. పిల్లని అడ్డం పెట్టుకుని తల్లి చేయించింది. ఆడవాళ్ళండి తాము చేయకపోతే కనుక పిల్లల చేత చేయిస్తారు. తాము చేయలేకపోతే కనుక చాలా వరకు అడిగేది, తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగే చాలా 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 కోరికలన్నీ కూడా ఎవరు అడిగిస్తారో తెలుసా, ఈమె అడగదు, భర్త దగ్గరికి వెళ్తే సీ కొడతాడు. అంతే, నేను అడిగితే మీ నాన్న ఇవ్వడు కానీ
మీరు వెళ్ళి అడగండి, ఈ పని అయిపోద్ది. మీరు వెళ్ళి అడిగితే కనుక ఈ పని అయిపోద్ది. చాలా ఉన్నాయి మన కుటుంబాల్లో కూడా చాలా చోట్ల ఇదే జరుగుతుంది. కానీ ఆ రోజు ఆమె అడిగింది అయితే కనుక ఒక భయంకరమైన ఒక ప్రవక్త యొక్క ప్రాణం అడిగారు వాళ్ళు. అప్పుడు హేరోదాజు ఏం చేశారట, ఇలా ఫుల్గా మందు కొట్టేసి ఉంటారండి. పార్టీలు అంటే అలాగే ఉంటాయి కదా. ఆ సమయంలో చుట్టూ 10 మంది కూర్చుని, అమ్మో రాజుగారు మాట అంటే మాట, ఇదొకటి ఉంది కదా అక్కడ. ఈ మాట కోసమే చాలాసార్లు అయితే కనుక జీవితాన్ని పణంగా పెట్టేస్తారు వాళ్ళు. ఉన్న ఆస్తిపస్తులన్నీ పోయినాయి. మా ఊళ్ళో రాజుల దగ్గరికి వస్తే కనుక చాలా గొప్పోళ్ళండి. మా ఊళ్ళో చాలా గొప్పగా ఉండే. నా చిన్నప్పుడు అయితే కనుక కేవలం మాటల కోసమే ఉన్నదంతా అమ్ముకునైతే కనుక మా ఊళ్ళో చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేడలు మిద్దరని ఖాళీ అయిపోయినాయి మా ఊళ్ళో. ఏంటంటే కనుక ఈ మాటల కొరకే ఇచ్చిన దాన్ని కాపాడుకోవడం కోసం అయితే చివరికి ఆస్తులు కూడా అయిపోతాయి. రాజులు సొమ్ము రాళ్లపాలు అయిపోద్ది అన్నట్టుగా ఎక్కడైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను తలెగిరిపోయింది. మీరు కూడా ఏం చెప్పిస్తున్నారు? మీ భర్తను సంప్రదించకుండా, భర్త భయపడుతున్నాడు దేవునికి, భర్త ప్రవక్తకు భయపడుతున్నాడు. భయలేనిది ఎవరికి? మీకే. చాలామంది ఆడపిల్లలు అయితే కనుక ఈరోజు అలాగే ఉన్నారు తెలుసా. తప్పేమో మనం చేసేది తప్పేమని భర్త అంటాడు. తప్పు లేదు, ఏమీ లేదు. దాన్ని ఒప్పించడానికి అయితే కనుక ఏదో ఒక మార్గంలోకి వచ్చి ఆడపిల్ల తన మనస్సులో ఉన్న మాట ఏదైతే నెరవేర్చుకోవాలనుకున్నది ఒక్కటే కాదండి. స్త్రీ దగ్గరికి వస్తే కనుక తన మనస్సులో అనుకున్నది అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏదో ఒక త్రోవలో వచ్చేద్దండి. పాము ఎలాగైతే కనుక మెలికలు తిరుగుతుంటే మీదకి వచ్చేద్దు, ఊహకు అందదు. గదిలోకి పాము వచ్చింది అనుకుంటే ఇక మనం అందరం కూడా మంచం ఎక్కి కూర్చుంటాం. ఎందుచేత అసలు ఎలా యాక్షన్ ఉంటుందో తెలియదు. అది వంకర టెంకలకి ఎలా తిరిగిపోతుందో తెలియదు. దేవుడు కూడా ఆడపిల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఇదే చెప్పాడు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఏ క్షణానికి ఎలా ప్రవర్తిస్తారో, ఎలా యాక్ట్ చేస్తారో కూడా తెలియనంత ఇదిగా ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏమవుతుంది దాని పనిష్మెంట్ ఏమవుతుందో చెప్పండి. దాని పనిష్మెంట్ ఏంటి? అలా ఉండొచ్చా, ఉండకూడదా? మీరు హేరోదియలాగా ఉండకండి. మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి. మీ తప్పుని ఎత్తి చూపించారన్న ఉద్దేశంతో అవతల వారి మీద పగ తీర్చుకోకండి. తప్పది, మీరు చేసిందే తప్పు, క్షమాపణ కోరండి. అయ్యా జరిగిపోయింది కదా, నేను వెనక్కి తిరిగి తీసుకురాలని కదా, నన్ను ఏం చేయమంటావని అడగండి. పరిష్కారం చెప్తాడు అవతల వారు. లేదు అనుకుంటే కనుక మీరు నోరు మూసుకుని మౌనం ఉండిపోవాల్సిందే తప్ప నా తప్పుని ఎత్తు చూపుతారని మాత్రం దయచేసి అనకండి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా డేవిడ్ అంటే కనుక పీకల గారి కోపం ఉంటుంది. మొన్న నుంచి అయితే కనుక ఈసరికి చాలా ఎక్కువ మందికి టెంపరేచర్ పెరిగినట్టు చాలామంది పెరిగిపోయింది. ఇంత తిడతాడా మమ్మల్ని, ఇన్ని విధాలుగా హింసిస్తాడా అని. మిమ్మల్ని హింసించడం కోసం నేను చెప్పట్లా, ఎవరి పేరును నేను ప్రస్తావించట్లా. కానీ మీ మనస్సులో ఉన్న ఆలోచన ఎలా ఉంటుందో చెప్తున్నాను. దయచేసి మీరు మారలేదనుకోండి, నష్టం ఎవరికి? చెప్తున్నప్పుడు కూడా వినకపోతే కనుక ప్రమాదం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు మీ మేలు కోరే మిమ్మల్ని కూర్చోబెట్టే అర్థం ఏంటి? చాలామందికి అవకాశం లేదు. గత 2 రోజులుగా చాలామంది ఎంతో మిస్ అయిపోయారు. ఓహో నేను ఇలా కూడా ఉన్నానా అన్న సంగతి మీకెవరు చెప్తారు? మీ భర్త చెప్పడండి, చెప్పే ధైర్యం లేదండి. మీరు ఎలాంటి తప్పులు చేసినప్పుడు కూడా ఈరోజు మీ భర్త కానీ, మీ అత్తమామలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ అన్నదమ్ములు కూడా నోరు విప్పి మీకు చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు. ఎందుకని? మీరు మామూలు కాదు. మీరు అలా అంతూ తేల్చేస్తారు. మీరు కనపడుతుంది కదా, హేరోది కనపడుతుందా, యజ్బేల్ కనపడుతుందా, చూస్తూ ఊరుకోరండి వీళ్ళు. మా మాట నెగ్గాలంతే. మమ్మల్ని తప్పు పట్టారనుకుంటే కనుక ఏదైనా పర్లా, నేను చావనన్నా చస్తాను కానీ మీ మాట వినను, మిమ్మల్ని చంపేస్తాను అనుకుంటారు వాళ్ళు. వద్దండి, చావుల వరకు వెళ్ళకండి. బ్రతకటం గురించి ఆలోచించండి. మీరు బ్రతకండి, పక్కోళ్ళని కూడా బ్రతికించండి. మీరు బతికండి, పక్కోళ్ళని బ్రతికించండి. అంతేగాని బ్రతికించడం కోసం తల్లి ఎప్పుడు కూడా బ్రతికించడం కోసం ఉంటుంది. వేశ్య ఎప్పుడు కూడా చంపడం కోసం ఉంటుంది. సంసోనును చంపడం కోసం ఎవరు పనికొచ్చారట? మీకు అయితే కనుక దెలీలా గురించి కూడా మీకు చెప్పలేదు అనుకుంటా. సరే ఏదేమో ఇప్పుడు గుర్తులేదు. ఆ దెలీలా గురించి మీకే తెలియ కానీ అంతవరకు మరీ అంత తీవ్రంగా వద్దు. కానీ ఆమె కూడా అంతే. నమ్మి వచ్చిన సంసోను ప్రాణం అది తీసేస్తుంది. వేశ్య చేతిలో పడిన వారు ఎవరైనా అంతేనండి. మీరు వేశ్యలకు వద్దు, మీరు అందరూ తల్లులే అండి. మీరు తల్లి మనస్సు, బిడ్డల కన్నా తల్లులు కదా, ఆ ప్రేమనే మీరు చూపించండి. ఆ ప్రేమను బట్టి అందరూ బ్రతకాలను కోరుకోండి, అందరి కడుపు నింపాలని కోరుకోండి, అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకోండి. ఎవరి కీడును గురించి మాత్రం మీరు ఆలోచించకండి. మీరు ఎప్పుడు తల్లి మనసుతో ఉన్నప్పుడు, మీరు ఎప్పుడూ కూడా తల్లి మనస్సుతోనే ఉంటాం కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీ జీవితం, మీరు, మీ కుటుంబాలు ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉండటానికి అయితే అవకాశం కలుగుతుంది. ఓకేనా? నేను నెక్స్ట్గా క్యారెక్టర్కి వెళ్తున్నాను. లాస్ట్ అయితే కనుక ఎవరు? సప్యరా. మోసం చేయొద్దండి. సప్యరా జీవితం గురించి వస్తే కనుక ఆల్రెడీ నేను వివరణ ఇచ్చేసాను కదా. రైట్. ఏంటది? దేవుని సన్నిధిలో దయచేసి ఎప్పుడు కూడా అబద్ధం ఆడకండి.
మనుషుల ముందు అబద్ధం ఆడినంత ఈజీ కాదండి. దేవునికి సమస్తము కూడా తెలుసు. మీరు దేవుని ముందు కనుక ఒకవేళ అబద్ధం ఆడే పరిస్థితి వస్తే కనుక పరోక్షంగా అయితే కనుక దేవుని మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. దేవుణ్ణి అయితే కనుక మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి పరిస్థితి అయితే కనుక మీరు ఎట్టి పరిస్థితిలో కూడా తెచ్చుకోకండి. దేవుని మోసం చేసే స్థితి కాకుండా వీళ్ళిద్దరూ కలిసి అయితే కనుక దేవుని మోసం చేయడానికి అయితే ప్రయత్నం చేసినందుకు గాను దేవుడైతే కనుక ఇద్దరికి కూడా శిక్ష వేస్తాడు. మా ఇద్దరం కూడా కలుసుకున్నాం కదా, గూడు పుటాన్ని చేస్తున్నామని మాత్రం అనకండి. నీ భర్తను ఒప్పించినంత ఈజీ కాదు దేవుని ఒప్పించటం. నీ భర్తకి చెప్పి అబద్ధం చెప్పడం అంత ఈజీ కాదు. ఈ అబద్ధం చెప్పి తాత్కాలికంగా ఏదో ఒకటి నేను పొందుకుంటానని మీరు అనుకున్నారేమో, కానీ తద్వారా దేవుని యొక్క శిక్షను పొందుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా సభ్యులలా ఉండకండి. ఓకేనా? ఇంతవరకు అయితే కనుక నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఏది చేయకూడదు, ఎవరిలా ఉండకూడదు, హవ్వమ్మలా ఉండకూడదు, షారాలా ఉండకూడదు, రెప్పకాలా ఉండకూడదు, లేకపోతే కనుక రాహేలులా ఉండకూడదు, దేనాలా ఉండకూడదు, పోతీపరి భార్యలా ఉండకూడదు, నయోమిలా ఉండకూడదు, యెజబెలులా ఉండకూడదు, హేరోదిలా ఉండకూడదు, సప్యలా ఉండకూడదు. నేను అవ్వమ్మలా ఉండకూడదు అనుకుంటే అదేంటంటే మనందరినీ కన్న తల్లి అని. నేను అవ్వమ్మలో ఉన్న బ్యాడ్ లక్షణం. శారమ్మ గారి దగ్గరికి వస్తే కనుక ఆమె కూడా అయితే కనుక మీ అందరికీ తల్లిగా పరిగణించబడింది, మంచిదిగానే వర్ణించబడింది. పేతురు గారు అయితే కనుక అలాగే చెప్పారు. కానీ ఆమె చేసిన ఆ తొందరపాటు పని మాత్రం మీరు చేయకండి. శారమ్మ అంటే కనుక హోల్సోల్ క్యారెక్టర్ నేను తప్పట్టట్లేదు. ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చెడిపోయారని నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళు తీసుకున్న ఆ తప్పు నిర్ణయాల వలన ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో అన్న సంగతిని గుర్తెరిగి అలాంటి పొరపాటు పనులు మీరు చేయకండి. ఓకేనా? ఇక రెండవది, ఈ క్రింది వారు చేసిన ఏ మంచి పనిని బట్టి వారికి మేలు చేశారో. మంచి పనులు చేసిన వాళ్ళు, మంచి పనులు వాళ్ళు ఎప్పటికీ కూడా మనందరికీ కూడా ఆదర్శనీయం. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు మంచి పని చేశారనుకుంటే కనుక మొత్తం జీవితం అంతా మంచిదని అనుకోకండి. వాళ్ళ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చీకటి కోణాలు ఉంటాయి, అవి పక్కన పెట్టారు. కానీ వాళ్ళు దేవుని మెప్పించడం కోసం ఏం చేసి దేవుని దృష్టిలో వాళ్ళు గనులయ్యారన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి. రాహాబు గారి గురించి మొట్టమొదట మనం చదువుతున్నాం అనుకోండి. రాహాబు యొక్క పూర్వ చరిత్ర ఏంటి? వేశ్య. మిమ్మల్ని వేశ్యలుగా ఉండమని నేను అన్నట్లా, ఆవిడ వేశ్యావృత్తిలో ఉంది ఆవిడ. కానీ అది మనకు అనవసరం, దాని గురించి మనం పట్టించుకోవద్దు. కానీ ఇప్పుడు మనం ఆలోచించవలసింది వేశ్యరికం గురించి కాదు, కానీ అలాంటి వేశ్య కూడా ఏ విధంగా అయితే కనుక దేవునిని మెప్పించింది, ఆమె చేసిన ఏ పనిని బట్టి తాను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా ఎంత చక్కగా రక్షించుకుంది అన్న సంగతి మాత్రం మీరు గుర్తెట్టాలి. ఆమె తన కుటుంబాన్ని అయితే కనుక ఎంత చక్కగా రక్షించుకుంది. టీకి ప్రిపేర్ చేయండి. ఆమె తన కుటుంబాన్ని అయితే కనుక ఎంత చక్కగా రక్షించుకుందన్న సంగతి అయితే మాత్రం మీరు తెలుసుకోవాలి. మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు వచ్చినప్పటికల్లా రాహాబు గారు ఎవరు మీకైతే క్లుప్తంగా, మనకు సమయం చాలా తక్కువ కనుక నెగిటివ్ క్యారెక్టర్లకే మనకు బోలంత టైం అయిపోయింది. అది కూడా మంచిదేలేండి, ముందు మీరు నెగిటివ్గా ఉండకూడదు కదా. ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్లు కనుక మంచోళ్ళ గురించి చెప్పేటప్పుడు మొహం నవ్వుగానే ఉంటుందిలేండి, మీరేం కంగారు పడకండి. మీరు కూడా మంచోళ్ళనే నేను కూడా చెప్తాను. ఆ రాహాబు గారి గురించి అయితే కనుక మొట్టమొదటి చదువుతాం. యెహోషువ గ్రంథం. ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా మరి దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చిన కనాను దేశానికి ప్రయాణమే వచ్చి ఇంకా అంచుల వరకు వచ్చారు. ఇక కనాను దేశానికి లోపలికి వెళ్ళే ముందు ఆ దేశం ఎలా ఉందో చూడటం కోసం అయితే కనుక యెహోషువ 2 వేగులను అయితే కనుక వారి దగ్గరికి పంపించారు. ఆ వేగులు వారైతే కనుక ఆ దేశం ఏంటి, దాని ఆనుపానులు ఏంటి, దీన్ని స్వతంత్రించుకోవాలి కదా, దీని మీద యుద్ధం చేసి మనం గెలవాలి కదా, దీన్ని ఏం చేస్తే కనుక మనం తెచ్చుకొచ్చుకోవాలనే ఉద్దేశంతో వాటిని గురించి ఆలోచించడం కోసం అయితే కనుక పంపించినప్పుడు జరిగిన సంఘటన. ఏమని అనుకున్నప్పుడు అయితే కనుక 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో 177వ పేజీ. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారిని 2 మనుషుల్ని పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి.
వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న ఒక జనుపు కట్టలో వారిని దాచిపెట్టాను. ఏం జరిగింది? ఇశ్రాయేలీ ప్రజల నుంచి అయితే కనుక కనాను దేశాన్ని వేగు చూడటం కోసమైతే వాళ్ళైతే కనుక వేగుల వారిని ఆయన పంపించాడు. వేగుల వారిని అక్కడ పంపించినందుకు గాను ఆ వారైతే కనుక ఎరుకో పట్టణంలోకి వెళ్ళారు. ఎందుకంటే జస్ట్ యోర్దాన్ నదికి ఆనుకునే ఉంటుందండి. ఒక విధంగా చూస్తే కనుక గేట్వే కానాను దేశానికి వెళ్ళాలనుకుంటే కనుక మోయాబు దేశం నుంచి ఎరుకో పట్టణం నుంచి యెరూషలేముకి వెళ్ళాలి. సో ఎరుకో పట్టణం దగ్గరికి మొట్టమొదట వాళ్ళు వెళ్ళారు. ఈ ఎరుకో పట్టణం యొక్క ఆనుపానులు వాళ్ళు చూడాలనే ఉద్దేశంతో అయితే కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు వెళ్ళైతే కనుక మామూలుగా మరి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఈజీగా లోపలికి ఎవరు చేర్చుకోరు కదా. సో ఆ ఊర్లో అయితే కనుక వేష ఆ ఇంటికి ఎవరైనా వెళ్ళొచ్చు. దేశ విదేశాల వారు వచ్చైతే కనుక అక్కడికి వచ్చి రాత్రికి బస చేసి వాళ్ళు వెళ్ళటం ఏదో హోటల్కి వెళ్ళినంత ఈజీగా, లాడ్జికి వెళ్ళినంత ఈజీగా అక్కడికి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ వేగులు వారు వచ్చైతే కనుక ఆ రాహాబు అనుకున్న వేష ఇంట్లోకి వెళ్ళారట. ఆ రాహాబు అనుకున్న వేష దగ్గరికి వెళ్ళారు. ఈవిడ వేగులు వారు వచ్చారు. వచ్చింది ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలు అయితే కనుక యోర్దానికి ఆవలే ఉన్నారు. వాళ్ళైతే కనుక ఈ దేశం మీదకి యుద్ధం రాబోతున్నారు సంగతి ఎరుకో రాజుకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ వేగుల వారు ఇక్కడికి వచ్చారన్న సంగతి అయితే కనుక ఎప్పుడైతే రాజుకు తెలియపరచబడిందో వెంటనే రాజు భటుల్ని పిలిపించి సైన్యాన్ని పిలిపించి మీరు ఆ రాహాబు దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లోకి వచ్చిన వేగుల వారిని అయితే కనుక పట్టుకుని మన దగ్గర తీసుకురండి. మన దేశానికి హాని కలిగించడం కోసం వాళ్ళు వచ్చారు, ఈ దేశాన్ని జయించడం కోసం, కాబట్టి పట్టుకురామని చెప్పి రాజుగారు పంపించారు. ఆ రాజుగారు వస్తే అప్పుడు మనుషులు వచ్చారు. రాహాబునైతే కనుక అడిగారట, నీ దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చారు కదా, వాళ్ళు ఈ దేశాన్ని అయితే కనుక మరి వేగు చూడడం కోసం వచ్చారు. వేగు చూడడం అంటే ఆను కనిపెట్టడం కోసం వచ్చారు. కాబట్టి వాళ్ళు పట్టుకురా, వాళ్ళ వల్ల మన దేశానికి నష్టం కలుగుతుంది, కాబట్టి నువ్వు అప్పగిస్తే కనుక వాళ్ళని తీసుకెళ్ళి మేమైతే చంపేస్తామని చెప్పి రాహాబుకు చెప్పారా? అప్పుడు రాహాబు ఏం చేస్తుందట, వీళ్ళు వచ్చి అడుగుతున్నారు ఉద్దేశంతో వెంటనే వీళ్ళిద్దరిని కూడా మేడ మీదకి తీసుకెళ్ళి అక్కడ పశువులకు ఇదిగా వాడే జనుప కట్టలు ఉంటాయి కదా, జనమని తెలుసా మీకు? ఇంతకుముందు పశువులకి అయితే కనుక వేయటానికి మేత గడ్డి టైప్లో ఉంటుంది. సో ఆ గడ్డి మేట అనుకుంటే కనుక అందులో వీళ్ళైతే కనుక దాచిపెట్టి ఆమె అయితే కనుక వాళ్ళతో కిందకు వచ్చి చెప్పిందంట, వాళ్ళు లేరు, వచ్చిన మాట వాస్తవమే, కొద్దిసేపు ఇక్కడ గడిపారు, తర్వాత అయితే కనుక మరలా వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు, కాబట్టి నా దగ్గర అయితే కనుక లేరు, దూరంగా వెళ్ళుండ్రు, బహుశా యోర్దాను రేవు దగ్గరికి వెళ్ళుంటారు, మీరు త్వరగా వెళ్ళి కనుక ఒకరి కనుక చూసుకుంటే కనుక తప్పకుండా మీరు వారిని పట్టుకునే అవకాశం ఉంటుంది, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి వాళ్ళు పట్టుకోండి, మా దగ్గర లేరని చెప్పి వారికి అయితే కనుక చక్కగా నమ్మబలికి వారిని పంపించేస్తుందట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇదే సిచ్యుయేషన్ ఈరోజు కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, ఇక్కడ కూర్చున్న మీరో కూడా అయితే కనుక మీ ఇంటికి కూడా ఈరోజు అయితే కనుక దేవుని రాజ్య సువార్తను తీసుకునే మీ ఇంటికి కూడా అయితే కనుక దైవజనులు వస్తున్నారు. నాలాంటి వాడైతే కనుక మీ ఇళ్ళ దగ్గరికి వచ్చైతే కనుక మీకు సువార్త చెప్పడం కోసం, మీ గ్రామంలో ఉన్న వారందరూ కూడా సువార్త చెప్పడం కోసం అయితే కనుక నాలాంటి వాళ్ళు ఈరోజు వస్తున్నారు. కానీ ఎవరికి నచ్చట్లేదు, ఇది ఎవరికి నచ్చట్లేదు. క్రైస్తవం వచ్చిందనుకుంటే కనుక క్రీస్తును ప్రకటిస్తే కనుక ఇదేదో మా కులానికి హాని అయిపోతుంది, మా మతానికి హాని అయిపోతుంది, మా దేశానికే నష్టం అవుతుందని చెప్పి ఈరోజు కావాలనుకుంటూ చెప్పైతే కనుక కొంచెం వాళ్ళ మీదైతే నిందలు వేయటానికి ప్రయత్నించి ఈరోజు దేవుని సువార్తకు ఆటంకం కలిగించి సేవకులను కూడా చివరికి చంపేస్తున్నారు. వాళ్ళైతే కనుక అవమానపరుస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, దూషిస్తున్నారు. ఒకవేళ మీ ఇంటికే కనుక నాలాంటి వాడు కనుక వస్తే మీరేం చేస్తారు? రాహాబు అనుకుంటే ఎవరో కాదు, ఎవరు రాహాబులు? మీరే రాహాబులు. ఇప్పుడు మీ ఇంటికి నేను వస్తే కనుక మీరు నన్ను ఏం చేస్తారు? వాళ్ళ చేతికి అప్పగించి నన్ను చంపేస్తారా? లేకపోతే వాళ్ళ చేతికి అప్పగించి నన్ను అయితే కనుక అక్కడి నుంచి తరిమించేస్తారా? లేదు అనుకుంటే కనుక ఎవరేమనుకుంటే నాకెందుకు, దేవుని రక్షణ నా ఇంటికి వచ్చింది కనుక ఆ రక్షణ నేను అనుభవించాలన్న ఉద్దేశంతో అయితే కనుక మీ ఇంట్లో అయితే కనుక ఆశ్రయం ఇచ్చి నన్ను కాపాడుతారు. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తెలుసా? సుమారుగా 3400 సంవత్సరాల క్రితం, 3400 సంవత్సరాల క్రితం ఈ దేవుని సువార్తను గురించి అయితే కనుక దేవుని ప్రజలకు ఆశ్రయం ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఒక అన్యురాలు ఎవరు అనుకుంటే రాహాబు గారు. ఒక అన్యురాలు ఎవరు అనుకుంటే కనుక రాహాబు. ఆమె పుట్టి పెరిగిన వాతావరణం వేరు, ఆమె సేవించిన దేవీ దేవతలు వేరు, ఆమెకున్న జనాంగం వేరు. అయినప్పటికీ దేవుని పక్షంగా వచ్చిన వీళ్ళకైతే కనుక ఆమె అయితే కనుక ఆశ్రయం ఇవ్వటమే కాకుండా వారినైతే కనుక ఇంట్లో దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి అబద్ధం కూడా ఆడింది. ఆవిడ అబద్ధం కూడా ఆడే పరిస్థితి వచ్చింది. ఎవరి కొరకు?
అందుకని అంటాను, నా అసత్యము వలన సత్యము ప్రబలిని ఎడల నేను ఇక దోషిని. అబద్ధం ఆడొచ్చా అంటే కనుక ఏ విషయాల్లో నువ్వు అబద్ధం ఆడుతున్నావు కూడా చూసుకోవాలి. ఒకరి ప్రాణాన్ని రక్షించడం, మరి ముఖ్యంగా అయితే కనుక దేవుని రాజ్య సువార్తను వ్యాప్తి చేయడానికి ఎవరైతే వచ్చారో వారి నిమిత్తం అయితే కనుక అబద్ధం. అతడు పౌలు గారు రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, అక్కడ నా అసత్యమే మీరు అనుకుంటున్నారేమో కానీ ఇది సత్యం. నేను సత్యాన్ని వ్యాప్తి చేయడం కోసం అయితే కనుక ఏం చేయాల్సి వచ్చింది? అసత్యం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈరోజు మన దగ్గరకు వస్తే కనుక అది ఎందుకు ఆవిడంత రిస్క్ తీసుకుని తన ఊరి వారిని మోసం చేస్తుంది అనుకున్నదా? తన వారు అనుకున్న వాళ్ళు ఎవరెత్తున్నారో అది కులమో మతమో తన జనాంగం వారికి అయితే కనుక అబద్ధం చెప్పింది ఆవిడ. ఎందుకు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ వచ్చిన వారిని ఆవిడ ఏమనుకున్నదో తెలుసా? వీళ్ళందరూనేమో వారిని శత్రువులు అనుకుంటున్నారు. ఎరుకో పట్టణస్థులు అయితే కనుక ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు అనుకుంటున్నారు. ఈరోజు కూడా దేవుని స్వార్థ ప్రకటించే వాళ్ళు మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా చాలామంది శత్రువులుగానే భావిస్తున్నారు. కానీ వచ్చిన వారు ఎవరంటే కనుక ఆవిడ ఏమంటుందో చూడండి, అక్కడ 7వ వచనం, ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి, ఎక్కడున్నారు వాళ్ళు? జనుప కట్టల మధ్యలో ఉన్నారు, గడ్డిమేట్లో ఉన్నారు వాళ్ళు. సో వారి దగ్గరకు వచ్చితే కనుక వారితో ఇట్లంటుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అంటే దేవుని మాట, దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం 400 సంవత్సరాల క్రితమే ఆ వాగ్దానం అయితే కనుక ఈరోజు అమల్లోకి రాబోతున్న సంగతిని మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తి ఎవరో తెలుసా? మీ దేవుడు మీకు వాగ్దానం చేసిన ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు. ఈ దేశం మీకు ఇవ్వబోతున్న సంగతి తెలిసి మా దేశ నివాసులందరికీ ఏమైపోయింది తెలుసా? ధైర్యం చెడిపోయింది. ఊరికే మా వాళ్ళేది అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని చూస్తే కనుక భయమేసి వస్తుంది వాళ్ళకి. మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు కూడా యేసుప్రభుని గురించి అయితే కనుక సువార్త చెప్తాయి. ఎవరన్నా ఒకవేళ కనుక మిమ్మల్ని గురించి మీరు వెళ్ళిన చోట కనుక ఒకవేళ కనుక మీ మార్గము సరళము చేయాలనుకుంటే వారికి ఇలాంటి విశ్వాసమే ఉంది. ఇలాంటి రాహాబులు ఈరోజు చాలా చోట్ల ఉన్నారంట. తమ కట్టుకున్న భర్తలు, తమ కుటుంబీకులు, లేకపోతే చుట్టూ ఉన్న సమాజము కూడా యేసుని గురించి అయితే కనుక విరోధంగా మాట్లాడుతున్న సమయంలో కూడా ఆ పరలోకముందున దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అయితే కనుక వాళ్ళు ఎరిగిన వారిగా, నమ్మిన వారిగా ఈరోజు అయితే కనుక చాలామందికి అయితే కనుక ఇలా ఆశ్రయం ఇచ్చి దేవుని రాజ్య సువార్త వ్యాప్తికి అయితే కనుక వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తున్నారు. మొట్టమొదటిగా దానికి ఎవరు రుజువు అనుకుంటే కనుక నిజంగా మన దేశంలో కూడా ఈరోజు దేవుని సువార్త ఇంత చక్కగా వ్యాపించింది అనుకుంటే ఇలాంటి రాహాబులు కూడా మన దేశంలో ఎంతోమంది ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. కొన్ని స్థలాలకైతే కనుక నాలాంటి వాడు వెళ్ళటానికి కూడా కుదరని స్థలంలో వారైతే కనుక ఎంతో చక్కగా అయితే కనుక ఆ చుట్టూ ఉన్న 10 మందిని పోగేసి దేవుని గురించి అవగాహన లేని వారందరినీ పోగేస్తే కనుక వారందరికైతే కనుక దేవుని వాక్యం చెప్పడం కోసం నాలాంటి వాడిని అక్కడ పిలిపించి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కొన్ని చోట్లకి వెళ్ళటానికి మనకి మార్గము దొరకదని. దేవుని మాట పరలోకమందున దేవుని యొక్క చిత్తము, సంకల్పం అది నెరవేర్చడం కోసం దేవుడు ఆయా వ్యక్తులను అయితే కనుక ప్రత్యేకంగా ఎన్నిక చేసుకున్నాడు. ఈ రాహాబు గారు అయితే కనుక ఈ పని చేసినందుకు ఈమె ఎంత గొప్ప ఖ్యాతి పొందిందో తెలుసా? ఈమె గర్భంలోంచి ఎవరు వచ్చారట? యేసు ప్రభు వారు కూడా ఈమె గర్భంలోంచి వచ్చినట్టుగా దేవుడు ఈమెను ఎన్నిక చేసుకున్నాడు. అంటే ఈమె సంతానంలోంచి అయితే కనుక యేసు ప్రభు వారు రావటానికి అయితే కనుక ఇష్టపడ్డాడంటే ఈమె ఖ్యాతి ఏంటి ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభును కన్న తల్లి అయిన మరియ కూడా ఒక విధంగా ఈమెకు ఏదో ముని మనవరాలు అన్నట్టుకుంటారు చూసారా, కొన్ని తరాలు గడిచిన తర్వాత ఆ మరియమ్మ గారు అయితే కనుక ఈమె కుమార్తె. ఇలాగే చెప్పాలనుకుంటే కనుక మరియమ్మ గారు కూడా ఈమె కుమార్తె. ఆ మరియమ్మ గారి గర్భాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకంటే కనుక ఆమె ఏం చేస్తుంది? ఆవిడ దేవుని కొరకు కావాలనుకుంటే కనుక తన ప్రజల దగ్గర అబద్ధం కూడా చెప్పింది. మీరు ఎప్పుడైనా కానీ దేవుని సువార్త నిమిత్తం కానీ దేవుని పరిచర్య నిమిత్తం మీ కుటుంబాన్ని ఎప్పుడైనా కానీ మీరు వేరు వేరు విషయాలకి, సినిమాలకి వెళ్ళటానికి అబద్ధం చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా? ఉంటారు కదా. ఎక్కడికి వెళ్తున్నారంటే కనుక కాలేజీకి,
ఎక్కడికి వెళ్తున్నామంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తానని చెప్పి సినిమాలు చెక్కేసిన రోజులు బోర్డులు ఉన్నాయి. నా చిన్నప్పుడైతే కనుక మేము చెప్పేది చూసినంది ఇవాళ రైట్, ఇవాళ స్పెషల్ క్లాస్ ఆదివారం ఏంట్రా అంటే కనుక అప్పుడు చెప్పేది ఏంటి, ఇవాళ స్పెషల్ క్లాస్ ఉంది. స్పెషల్ క్లాస్ ఉంటే స్కూల్ ఇటు, కానీ మేము వెళ్ళేది ఇటు ఏమీ జరగకుండా వచ్చేసాం కనుక అది వదిలిపోయింది. కానీ అనుకోకుండా ఏదైనా జరిగితే మా బతుకంతా కూడా బండారం బయటపడిపోతున్నాం. మనం చేసే తప్పుడు పనులకి ఇంటికాడ ఎన్నెన్నో అబద్ధాలు చెప్తాం. మన అబద్ధాలు ఆడటం, తప్పుడు పనులకి అబద్ధాలు ఆడాం. మంచి కోసం మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా? మీరు దేవుని నామము నిమిత్తమైతే కనుక ఎప్పుడైనా రిస్క్ తీసుకున్నారా? ఇది దేవుని సంకల్పం నెరవేర్చడం కోసమైతే కనుక ఇలా ఉండాలని ఎప్పుడైనా అనుకున్నారా? అదే రాహాబు గారి చరిత్ర చదువుతుంటే కనుక మనకు అర్థమయ్యేది అదే. ఆవిడైతే కనుక అంటుంది, మీ దేవుడు పైన ఆకాశమందును కింద భూమి ఎందుకు కూడా దేవుడే. మాకు అర్థమైంది. ఎందుకని దేవుడు కనుకనే ఆయన ఏం చేయగలిగాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగాడు. ఐగుప్తులను అయితే కనుక గుండె చెదిరిపెట్టేట్టు చేయగలిగాడు. బాషాను దేశపు రాజు ఓగు లేకపోతే కనుక తన దగ్గరికి అయితే కనుక వాళ్ళిద్దరు రాజుల దగ్గరికి వచ్చినప్పుడైతే ఆయనైతే కనుక వాళ్ళకి శిక్ష విధించగలిగాడు. వాళ్ళందరినీ మీకు వశపరిచి ఈరోజు ఇంత చక్కగా మిమ్మల్ని అందరినీ కూడా ఇంతసేపు నడిపించాలనుకుంటే 40 సంవత్సరాల పాటు మీరు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఏ కష్టం మీకు కలగలేదనుకుంటే కారణం ఆ దేవుడే. అంత గొప్ప దేవుని గురించి మేము విన్నప్పుడైతే కనుక మా గుండెలు ఏమైనా కరిగిపోయినాయి కదా. అందుకనే మా వాళ్ళు భయపడిపోతున్నారు మిమ్మల్ని చూస్తుంటే. వాళ్ళందరూనేమో మిమ్మల్ని ఎలా గెలవాలా అని ఆలోచిస్తున్నారు. వాళ్ళందరూ ఓడిపోతామని తెలుసు కూడా మిమ్మల్ని ఎలా గెలవాలి, యుద్ధం చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ నాకేమో మీ దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు మీరు కలుగుతున్న విజయాలను బట్టి నేను మీతో యుద్ధం చేయాలనుకోవట్లేదు, కానీ నేను మీతో సమాధాన పడాలనుకుంటున్నాను. నేనైతే కానీ మీతో సమాధాన పడాలనుకుంటున్నాను. అందుకనే నేను మిమ్మల్ని రక్షించాను. నేను మిమ్మల్ని రక్షించాను కనుక మీరు నాకు సాయం చేయాలి. ఏంటా సహాయం అనుకున్నప్పుడైతే కనుక ఆవిడ ఏమంటుందో చూడండి, 12వ వచనం, నేను మీకు ఉపకారము చేసితిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చెయ్యండి. నేను మీకు ఉపకారం చేసి మీ ప్రాణాలు కాపాడాను కాబట్టి మీరు నా తండ్రి ఇంటికి మీరు కూడా అయితే కనుక ఉపకారం చేయండి. నిన్న మొన్న మనం చదువుకున్నప్పుడు కొంతమంది స్త్రీలు చేసిన పనిని బట్టి, వాళ్ళు చేసిన తప్పుని బట్టి వాళ్ళ కుటుంబాలన్నీ ఏమైపోయినాయి, శాపగ్రస్తమైపోయినాయి. కానీ రాహాబు గారు చేసే పనిని బట్టి, ఈమె చేసే పనిని బట్టి ఈ కుటుంబానికి అంతటికి ఏం తీసుకొచ్చింది, ఆవిడ రక్షణ తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రశ్న కూడా మీకు అదే వేస్తున్నాను. మీరు చేసే పనిని బట్టి మీ కుటుంబానికి హాని కలిగిస్తున్నారా, దేవుని ఉగ్రత వస్తుందా? అలా కాకుండా మీరు చేసే పనిని బట్టి మీ కుటుంబానికి అయితే కనుక దేవుని రక్షణ కలుగుతుంది. మీరు దేవుని రక్షణ కలిగేటట్టుగా మీరు చేస్తున్నారా, మీరైతే కనుక హాని కలిగేటట్టుగా మీ ప్రవర్తన అంతా. ఎలా ఉంటే బాగుంటుంది, మనం ఎలా ఉంటే బాగుంటుంది? ఒకటే సింపుల్. నేను ముందే చెప్పాను, ఇంటికి దీపం వెళ్ళాలి. నేను మళ్ళీ ఈ మాట లోకంలో వాళ్ళు అనుకున్నారని నేను చెప్తున్నాను. మీరైతే కనుక దీపం, మీరుంటేనే వెలుగండి, మీరుంటేనే సంతోషం, మీరుంటేనే ఆనందం. స్త్రీ లేకపోతే కనుక మగవానికి కూడా ఏది ఉండదు, సాటి అయిన సహాయం. మీరు పక్కన ఉంటే కనుక ఒకలాంటి ఆనందం. మీ తండ్రికి కూడా ఆడపిల్ల పుడితేనే ఆనందం. మీ తోబుట్టులు కూడా ఒక చెల్లి అక్క ఉంటేనే వాళ్ళకు కూడా ఆనందం. మీ భర్తకు ఒక భార్యగా మీరుంటేనే ఆనందం. మీకు మాట అర్థమవుతుందా? మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి తల్లి ఉంటేనే ఆనందం. వాళ్ళకి మీ పిల్లలు కూడా మీ మీద ఆధారపడతారు. ప్రతి చిన్న విషయానికి కూడా మీరు సాటి అయిన సహాయం. మీరు ఇంత గొప్ప ప్రాధాన్యం దేవుడు మీకు ఇచ్చాడు. కానీ ఆ ప్రాధాన్యం మీకు అర్థం కాకపోతే మీ జీవితాలు మీరేం చేసుకుంటున్నారు? ఒక తల్లి స్థానంలో ఉండవలసిన మీరు చివరికి వేశ్యలుగా మారిపోతున్నారు. మీరు వేశ్యలు అయితే కనుక 10 మంది తలకాయలు తీసేస్తారు. తల్లులు అయితే కనుక 10 మందికి మీరు జీవనం బతుకునిస్తారు. మీరు బ్రతికించేవాళ్ళ, చంపేసేవాళ్ళ? మీ కుటుంబానికి మీరైతే కనుక బ్రతుకునిచ్చేవాళ్ళ, మీ కుటుంబానికి అయితే కనుక చావునిచ్చేవాళ్ళ? యెజెబెలు చేసిన పనిని బట్టి తన తర్వాత తన భర్త, తన పిల్లలు, ఆ రాజవంశంలో 70 మంది రాజకుమారులు అందరూ చచ్చిపోయారు. వాళ్ళ ఇంటి పేరుట ఉన్న వాళ్ళు ఎవరో లేకుండా చచ్చిపోయారు. అదే రాహాబు చేసిన పనిని బట్టి అయితే కనుక ఈ రోజు వరకు కూడా రాహాబుని ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. ఎంత అంటే కనుక మనం చదువుకున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా చివరికి ఆమె గర్భంలోంచి వచ్చినట్టుగానే ఉంది. ఇంతకీ ఏమి ఆవిడ మహారాజు కుమార్తె అనుకున్నారా? యెజెబెలు అయితే కనుక ఒక రాజు కూతురు, ఒక రాజుకు భార్య ఆవిడ, ఇంకో రాజుకు తల్లి కూడా ఆవిడ. మాట అర్థమవుతుందా? యువరాణిలా బ్రతికింది.
మహారాణిలో బ్రతికింది, రాజమాతలకు కూడా బ్రతికింది యెజబెల్. అయితే ఏంటి, దేవుడు అంత ఉన్నతమైన స్థితి ఇచ్చినప్పుడు కూడా తనకిచ్చిన స్థితిని ఆవిడ ఏం చేసుకుంది తెలుసా? పాడు చేసేసుకుంది. పనికి మాల విషయాల కోసం పాడు చేసుకుని చీ అనిపించుకుంది దేవుని చేత. మరి ఈవిడ దగ్గరికి వస్తే కనుక తన కుటుంబ పరిస్థితిని బట్టి వ్యభిచారపు వృత్తిలో ఉంది, వేశ్యా వృత్తి. ఆ రోజైతే కనుక బ్రతకడానికి వేరే దారి లేనప్పుడైతే కనుక తమ పిల్లల్ని అయితే కనుక ఈ వృత్తిలోకి దింపేవారు తల్లిదండ్రులు. ఇప్పటికి 10,000 సంవత్సరాల క్రితం చరిత్ర అట. ప్రపంచంలో మొట్టమొదటి పట్టణం ఏది అంటే కనుక ఆ ఎరుకో పట్టణం అని రాస్తుంది. 10,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ పట్టణంలో బ్రతికే ఈవిడ. ఈరోజైతే కనుక దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకుందాం, నిజ దేవుణ్ణి ఎప్పుడైతే కనుక అర్థం చేసుకుందాం, మారు మాట మాట్లాడకుండా, మొహమాటానికి వెళ్లకుండా, బింకం ప్రదర్శించకుండా వచ్చిన వేగులు వారితో కనుక ఆమె సమాధాన పడిపోయింది. మీ ప్రాణాలను రక్షించాను, మా వాళ్ళు మిమ్మల్ని చంపాలనుకున్నప్పుడు మా వాళ్ళ చేతుల్లోంచి మిమ్మల్ని రక్షించాను. ఇప్పుడు మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపబోతున్నప్పుడు మీ వాళ్ళ చేతుల్లోంచి మమ్మల్ని రక్షించే పూచి నీదే. నా కుటుంబాన్ని, నా తండ్రి కుటుంబాన్ని కనుక రక్షించాను. ఒక వేశ్యగా బ్రతుకుతున్న ఆమె తన తండ్రి కుటుంబం ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉందో చూడండి. చేసేది వేశ్యావృత్తే. మనమైతే ఇక్కడికి అంటారు, ఇక్కడ కూర్చున్నాయి మీరేదో పెద్ద ఏదో మహాపతివ్రత శిరోమణు లేక. కానీ దేవుడు మిమ్మల్ని ఏమన్నాడు యాకోబు రాసిన పత్రికలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుదురు ఉంది కదా. అక్కడ కిందకు వచ్చినప్పుడు రెండో వచనం ఏంటి? మీరు అడిగే కోరికని బట్టి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుదురు కనుక మీరు ఏమి అడిగినా మీకు దొరకదు అని చెప్పి కింద అన్నాడు. వ్యభిచారులారా, అసలు వేశ్య రాహాబు కాదండి, ఎవరో మీరు. ఆ మాట అంటే మీకు బాధగా ఉంటుంది. ఎలాగండి అంటున్నారు. మీరు అడిగే కోరిక మీ నోటంటే ఏం కోరుకున్నారు? మీరు మీ భోగముల కోసం కోరుకునే మిమ్మల్ని ఏమంటారు చెప్పండి? మీ అందచందాల కోసం కోరుకుని, హైట్ వెయిట్ కోసం కోరుకుని, కలర్ కోరుకుని, మీరైతే జుట్టు ఊడిపోయి జుట్టు కోసం కోరుకుని, మొహమ్మద్ వచ్చే మొట్టేల కోసం కోరుకున్నారంటే మిమ్మల్ని ఏమంటారు? మరి మిమ్మల్ని ఏం కోరుకుంటారు? మరి మీకు ఎందుకు అందంతో మీకు పని ఏంటి? ఈ అందం చేత ఎవరిని ఆకర్షించాలనుకున్నారు మీరు? ఈ అందం చేత ఎవరిని మీరు మోసం చేయాలనుకుంటున్నారు? కుదిరిందా? యెజబెల్ అలాగే ప్రయత్నం చేస్తుందంట. కుదిరిందా? మిమ్మల్ని అందాన్ని బట్టి కాదండి, మీ మనస్సును బట్టి అండి. రాహాబు వేశ్య అండి, కానీ ఆవిడ వేశ్యని ఎవరో సంబోధించరు, తల్లి అయిందండి ఆవిడ తల్లిగా అయితే కనుక ఈరోజు మనందరికి గొప్ప ఆదర్శంగా ఉందండి. బ్రతుకండి. మీరు వృత్తి ఏం చేస్తున్నారనేది ఇక్కడ ముఖ్యం కాదండి, మీరు ఏ వృత్తిలో ఉన్నారన్నది ముఖ్యం కాదు. కానీ ఇక్కడ మీరు బతికే బతుకు, దాని ఫలితం ఉంటుంది కదా, ఆ ఫలితాన్ని బట్టి మిమ్మల్ని అంచనా వేస్తారు. ఆవిడైతే కనుక ఒకటే అంటుంది, నేను మీకు సహాయం చేసి మీ ప్రాణాలు రక్షించాను, కాబట్టి మీరు కూడా నా తండ్రి ఇంటి వారిని రక్షించండి. అంటే వేశ్యగా బ్రతుకుతున్న ఆమె కూడా ఎవరిని రక్షించుకుందట? తన కుటుంబాన్ని ఆవిడ రక్షించుకుంది. ఏం చెప్పాలి? మీరు మీ కుటుంబాన్ని రక్షించుకోవాలన్న ఆలోచన ఇప్పటికీ ఉందా మీకు? మీ కుటుంబాన్ని రక్షించుకోవాలని ఆలోచన ఉందా? చెప్పారు ఎప్పుడైనా కనీసం నా కుటుంబానికి రక్షణ కలగాలని? మీరు ఒక్కరి వరకు రక్షించబడితే సరిపోద్దా? మీ భర్త ఎక్కడ, మీ బిడ్డలు ఎక్కడ, మీ తల్లి ఎక్కడ, మీ తండ్రి ఎక్కడ? వాళ్ళ మీద మీకు ప్రేమ లేదా? రేపు మీరు ఒక్కరే పరలోకానికి వెళ్తారా? మరి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులను పరలోకానికి తీసుకెళ్ళాలన్న ఆలోచన మీకు లేదా? మీతో కాపురం చేసిన మీ భర్తను పరలోకానికి తీసుకెళ్ళాలన్న ఆలోచన మీకు లేదా? మీరు కనుక్కుని ఇంత ప్రేమగా పెంచుకున్న మీ బిడ్డలు రేపు పొద్దున పరలోకానికి రావద్దా? కాలిపోవాలా? నరకాగ్లో కాలిపోవాలా? ఈరోజు వాళ్ళకి ఎదురు చిన్న జ్వరం వస్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు కదా, చిన్న దెబ్బ తగిలితేనే మీరు కంగారు పడుతున్నారు కదా. మరి రేపొద్దున నరకాగ్లో వాళ్ళు కాలిపోతారన్న సంగతి తెలుసు కూడా వారి గురించి మీరు ఏ శ్రద్ధ తీసుకున్నారు? వాళ్ళకి ఎలా తెలియచెప్పాలి? వారిని ఏ విధంగా అయితే కనుక చేయాలి? నిజంగానే అవైతే కనుక వాళ్ళ సూచన ఇచ్చారట. మేము యుద్ధానికి వచ్చినప్పుడైతే కనుక మీ ఇంటి వారికి ఏ ఆపద కలగకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలి? మీ ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారం కట్టుకో. మేము వెళ్ళి మా సైన్యం అంతటికీ చెప్తాం, 6 లక్షల మంది సైన్యం వస్తుంది ఆ రోజు. ఈ 6 లక్షల మంది సైన్యానికి అయితే కనుక మేము ఇంటిమేట్ చేస్తాం. ఏ ఇంటి మీద అయితే కనుక ఎర్రని దారం కనపడుతుందో, ఏ ఇంటి మీద అయితే కనుక ఎర్రని దారం కనపడుతుందో ఆ ఇంటి వారిని అయితే కనుక క్షేమంగా మీరు సెక్యూరిటీ ఇచ్చి, మీరైతే సెక్యూరిటీ ఇచ్చి భద్రంగా వారిని మన దగ్గరికి తీసుకొచ్చేయండి. వాళ్ళందరూ కూడా సెక్యూరిటీగా మన దగ్గరికి వచ్చేయాలండి. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మని ముద్ర, ఈరోజు అయితే కనుక ఆత్మచేత మనమందరం కూడా ఏమవుతున్నామంట? ముద్రించబడుతున్నాం. రేపటి దినాన ప్రభుని యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి ఎత్తికిన ముగింపు పలకపోయిన రోజున ఆ కోటాను కోట్ల దేవదూతలు కూడా ఎత్తికనకి ఇదే ఆజ్ఞ వెళ్ళింది. ఏమని? మా యందు ఎవరైతే కనుక ముద్రించబడిన వారు ఉన్నారో,
నా దేవుని యందు ఎవరైతే కనుక ఆసక్తి కలిగిన వారు ఉన్నారో వారందరినీ ముద్రించేంత వరకు ఎవ్వరికి ఏ హాని చేయకు. ప్రకటన గ్రంథంలో ఆ మాట అయితే కనుక చదువుతున్నాను చూడండి, 7వ అధ్యాయము. అటు తర్వాత భూమి యొక్క నలుదిక్కులలో 9 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీద నేను సముద్రము మీద నేను ఏ చెట్టు మీద నేను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన 9 దూతలతో ఈ దూత అంటోంది, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు. రేపటి జనాన లోకానికి తీర్పు చెప్పేటప్పుడైతే కనుక ఆ తీర్పు చెప్పేవాళ్ళు ఎవరిని చూస్తారు, ఎవరిని శిక్షిస్తారు, ఎవరిని అయితే కనుక ఎత్తుకెళ్ళిపోతారు. దేవుని ముద్ర ఎవరైతే కనుక పొందుకుంటారో ఆ ముద్ర మన కంటికి కనపడదు, కానీ ఎవరు కనపడుతుంది? అది తెలియపరచబడిన వారికి. ఈరోజు నీకు ఒక్కదానికే ముద్ర పడుతుందని మీరు అనుకుంటున్నారు, మరి మీ భర్తకే ముద్ర పడుతుందా? మీరొక్కరే వెళ్ళిపోతే సరిపోద్దా దేవుని దగ్గరికి? మీ భర్త వద్దా? మీ బిడ్డలు వద్దా? అంత కష్టపడి కనుక్కున్నారు కదా, మీ శరీర రక్త మాంసాన్నిటి కూడా వారి కొరకు అర్పించారు కదా, ఎంతో ముద్దుగా చూసుకుని పెంచుకున్నారు కదా. మరి రేపటి దినాన వారి కనుక ఒకరి కనుక ఆ ముద్ర పడకపోతే, ఆ దేవుని యొక్క గుర్తింపు రాకపోతే రేపటి దినాన వాళ్ళు నరకానికి పోతారే. మరేంటి వదిలేద్దామా? రాహాబు అయితే కనుక చెప్తుంది, నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పలే ఆవిడ. నేను మీకు సాయం చేస్తాను కనుక నన్ను రక్షించమందా, నా కుటుంబాన్ని రక్షించమందా? నా తండ్రి కుటుంబాన్ని రక్షించు. ఆడపిల్లకి ఎప్పుడూ కూడా అయితే కనుక ఆ ప్రేమ ఉండాలండి. ఆడపిల్లకి ఎప్పుడూ కూడా ఈ ప్రేమ ఉండాలి. నా తండ్రి కుటుంబం రక్షించబడాలి కదా. పుట్టింటి గురించి అయితే కనుక చాలామంది ఆడపిల్లకి అయితే కనుక శ్రద్ధ ఉందంటారు. ఉందా? మీ పుట్టింటి గురించి అయితే కనుక మీకు ఆ శ్రద్ధ ఉందా? మా నాన్న మా అమ్మ రక్షించబడాలి, నా అన్న తమ్ముడు రక్షించబడాలి, నా అక్క చెల్లి రక్షించబడాలి, నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు, వారితో పాటు కలిసి తిరిగాను కదా. ఈరోజైతే కనుక మీ మెట్టినిచ్చు. రాహాబుకి అయితే కనుక అప్పటికి పెళ్ళి కాలేదు కనుక, భర్త ఎవరు ఉండరు కనుక పుట్టిల్లే చూసుకుంది ఆవిడ. మరి ఈరోజు మీకు మెట్టినీళ్ళు కూడా ఉంది. అందులో మీ భర్త ఉన్నాడు, మీ బిడ్డలు ఉన్నారు, మీ అత్తమామలు ఉన్నారు, మీ ఆడబడుచులు, మీ బావబామర్దులు, వీళ్ళందరూ మీకున్నారు. ఉన్నారా? ఎప్పుడైనా శ్రద్ధ తీసుకున్నారా? రాహాబు గొప్పదైంది. ఎంత గొప్పది అంటే కనుక కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కూడా ఎవరితో సమానం చేసి మాట్లాడాడు తెలుసా దేవుడు? బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అందరికీ దక్కదండి అదృష్టం అనుకుంటే కనుక ఆ రేంజ్ వేరు, ఆ గొప్ప రేంజ్ వేరండి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము కొత్త నిబంధనలో 211వ పేజీ. ఎవరితో ఆమెను చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ మాట చదువుతున్నాను. 23వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. ఎవరు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతికి ఎంచబడిన లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవునికి స్నేహితుడని అతని పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున కాక క్రియల మూలమునను నీతిమంతుడిని ఎంచబడునని మీరు దీనివల్ల గ్రహించితిరి. అటువలనే ఎవరి వలనే? అబ్రహాము వలనే. అబ్రహాము కూడా అయితే కనుక తన కుటుంబం వారందరినీ విడిచిపెట్టి దేవుని కొరకు ఏం చేశాడు? విడిచిపెట్టి వచ్చేసాడు. రాహాబు కూడా తన దేశం అంతటిని విడిచిపెట్టి అయితే కనుక ఎరుకోని వదిలిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చేసింది ఆవిడ? దేవుని ప్రజలతో ఉండటానికి వచ్చేసింది. అబ్రహాము ఎలా చేశాడు అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. అబ్రహాము నీతిమంతుడని ఎలాగైతే ఎంచబడ్డాడో రాహాబు గారు కూడా ఏమైందట? ఒకళ్ళ మగవాళ్ళలో కనుక ఒకళ్ళ అబ్రహామును చూపిస్తే రోల్ మోడల్గా ఆడవాళ్ళు ఎవరిని చూపించారు? రాహాబుని. మీరేమనుకుంటారు? లోకపరంగా కలిసి ఇటీ ఓ వేశ్య. మన సమరయ స్థితి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆమెకు అప్పటికి ఎన్ని పెళ్ళిళ్ళు లేనంట? 5 కాకపోతే 15. సో వాట్? ఆమె చేసిన పని ఎంత గొప్పదంటే ఆమె ఒక ఊరునే దేవుని పక్షంగా మార్చేస్తున్నాడు. పైగా యూదులకి సమరయులకి అసలు పడదు, కానీ యూదులు అనుకున్న వీళ్ళను కూడా అయితే కనుక సమరయులతో ఆమె ఏకం చేసేస్తుంది. కొంతమంది మీరు చూడడానికి పై రూపం చూస్తే కనుక మ్యాటర్ తెలియకపోతే కనుక వాళ్ళు మీరు అసహించుకుంటారు, కానీ వారు చేసి ఆ గొప్ప పని దేవుడు మెచ్చుకుంటాడు. ఇక్కడ కూర్చున్న మనలో కూడా కొంతమంది ఉన్నారు, నేనైతే పేర్లు చెప్పలేను, కానీ తామున్న ఇరుకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా తమ కుటుంబాల్లో కూడా అయితే కనుక దేవునికి విరోధంగా ఉన్నప్పుడు కూడా వారిలోంచి అయితే కనుక దేవుని కొరకు సాక్ష్యంగా ఉంటాయి.
తమ కుటుంబాలను తమకు తెలిసిన చుట్టూ ఉన్న వారిని కూడా దేవుని దగ్గర నడిపించడానికి ప్రయాసపడుతున్న వాళ్ళు అయితే కనుక ఉన్నారు. ఈరోజు మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా రాహాబును చూసుకోండి. రాహాబును చూసుకుని మీరేమీ గొప్ప లోకపరంగా మీరేదో పెద్ద క్యారెక్టర్ ఉందని నేను అనుకోను. రాహాబే బెటరు. రాహాబు వేశ్యనే కానీ మీకంటే బెటర్. ఎందుకంటే మీ హృదయంలో మీ తలంపుల గురించి ఆలోచించినప్పుడు రాహాబు కంటే దౌర్భాగ్యులు మీరు. ఆమె శరీరపరంగా ఒకవేళ మెలినమైనప్పుడు కూడా నీళ్లతో కడుక్కుంటే పోద్ది. మరి మీకు హృదయాల్లో ఉంది, దీన్ని దేంతో కడగాలి? సో రాహాబు కరెక్ట్. దేవుని దృష్టిలో అయితే కనుక ఆమె నీతిమంతురాలు. అలాంటి నీతిమంతురాలు కనుకనే చివరికి పరిశుద్ధులనుకున్న మన ప్రభువు కూడా ఆ పరిశుద్ధురాలి గర్భాన్ని అయితే కనుక ఉద్భవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరు కూడా అయితే కనుక నేను ఎలా ఉండాలి అని కనుక మీరు అనుకుంటే ఎవరికి వాళ్ళు ఒకసారి రాహాబును జ్ఞాపకం చేసుకోండి. ఆమె చేసిన పనినైతే కనుక దేవుని రాజ్య సువార్తకైతే కనుక ఆమె సహకారం అందించింది. వాళ్ళ ప్రాణాలకు ఆపద కలుగుతున్న సమయంలో తన జీవితాన్ని పణంగా పెట్టుకునైతే కనుక వాళ్ళని రక్షించింది. అక్కడ ఒకవేళ రాహాబు వారిని రక్షించింది అన్న సంగతి ఆ ఊరు వారికి తెలిసిందనుకోండి, ఊరు వారందరూ ఏం చేస్తారు? రాహాబును చంపేస్తారు. అయినప్పుడు కూడా తన చావుకైతే కనుక భయపడలేదు. కానీ దేవుని ప్రజలను అనుకున్న వాళ్ళని రక్షించి వారితో కలిసి ఉండటానికి ఇష్టపడింది. కానీ పాపాత్ములు అనుకున్న ఇరుకో పట్టణస్థులతో ఉండటానికి ఆవిడ ఇష్టం మాత్రం చూపించలేదు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము కూడా ఎవరి ఎడలైతే కనుక మర్యాద కలిగి ఉండాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకుని మనం బ్రతికితే కనుక దేవుని దృష్టిలో మనం హితమవుతామో మనము కూడా చక్కగా నేర్చుకొని ఆ రాహాబు వలె మనం కూడా విశ్వాసరహితంగా ఆ దేవునికి లోబడటానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా, మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. కొద్దిసేపు విరామం తీసుకుని తిరిగి కలుసుకోవాలని ఆశపడుచుండగా మీ కృపను బట్టి మాకు కావలసిన నడిపింపు దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.